హరే కృష్ణ డివోటీస్ అందరికీ భాగవతం క్లాస్ కి స్వాగతం అండి. ఈ రోజు మనము 3వ స్కందంలోని 2వ అధ్యాయాన్ని చర్చించుకోబోతున్నాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే హనుమాన్ వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మనం ఇంతకు ముందు 10 శ్లోకాలను చర్చించుకున్నాము. ఎవరికైనా గుర్తుంటే ఒకసారి ఏమన్నా పాయింట్స్ గుర్తున్నాయి మాతాజీ? లాస్ట్ వీక్ లో మనం ఏం చర్చించామో? నేను లాస్ట్ వీక్ వినలేదు మాతాజీ. హరే కృష్ణ. ఓకే ఓకే. మనము లాస్ట్ వీక్ ఉద్ధవుడు ఏ విధంగా మైత్రేయుడిని కలుసుకున్నాం. మైత్రేయుడిని కాదు, ఉద్ధవుడు విదురుణ్ణి కలుసుకుంటాడు. విదురుడు ఎప్పుడైతే అన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటాడనమాట. ప్రశ్నలు వేసినప్పుడు ఆయన కృష్ణుడి గురించి, బలరాముడి గురించి, మొత్తము యాదవ వంశం గురించి, పాండవుల గురించి, అందరి గురించి కూడా ప్రశ్నలు వేస్తారు. అప్పుడైతే వాటన్నిటికి కూడా సమాధానం ఉద్ధవుడు చెప్తారు. చెప్పినప్పుడు ఉద్ధవుడు శ్రీకృష్ణ భగవాన్ని ముందుగా స్మరించుకుంటాడు. కృష్ణుడిని స్మరించుకోగానే ఆయన ఎంతో అసలు ఏ విధంగా అంటే పూర్తిగా కృష్ణుడి యొక్క స్మరణలో లీనమైపోయి ఆయన గొంతు గద్గతం అవుతుంది, శరీరం రోమాంచం అవుతుంది. ఆయన మాట్లాడలేకపోతారు. మాట్లాడలేకపోయి ఆయన కృష్ణుడినే స్మరించుకుంటూ కృష్ణుడి యొక్క ప్రతి లీలని కూడా స్మరించుకుంటారు. ప్రతి లీలని స్మరించుకుంటూ ప్రతి లీల కూడా ఆయనకి ఏ విధంగా అనిపిస్తుందంటే ఆయనకి ఎంతో మోహాన్ని కలిగిస్తుంది. కృష్ణుడు ఎంత గొప్పవాడు, అసలు ఆయన ఈ లీలని ఏ విధంగా చేశాడు, ఏ విధంగా చేశాడు అని ప్రతి లీలల్ని స్మరించుకుంటూ ఉంటాడనమాట ఉద్ధవుడు. అందులో భాగంగా కృష్ణుడు మనందరినీ వదిలి భగవద్ధామానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు ఎలా వెళ్ళాడు అంటే, ఒక సూర్యుడు ఏ విధంగా భూమి మీద ఒక ప్రదేశాన్ని విడిచి ఇంకొక ప్రదేశాన్ని, భూమి మీద ఉన్న ఒక అర్ధగోళాన్ని విడిచి ఇంకొక అర్ధగోళంలో ఆయన ప్రకాశించినప్పుడు ఇంతకు ముందు ఉన్న గోళంలో ఏం జరుగుతుంది? అస్తమయం జరుగుతుంది. అలాగే శ్రీకృష్ణ భగవానుడు కూడా మన విశ్వాన్ని విడిచి భగవద్ధామానికి వెళ్ళాడు. మళ్ళీ మన విశ్వాన్ని విడిచి వేరే విశ్వానికి కూడా ఆయన దర్శనం ఇవ్వడానికి వెళ్ళవచ్చు. ఆ విధంగా సూర్యుడు లాగా కృష్ణ భగవానుడు మన భూమి మీదకి వచ్చాడు, ఆవిర్భవించాడు, తర్వాత అంతర్ధానం అయ్యాడు. అంతే తప్ప కృష్ణ భగవానికి మనలాగా జన్మ మృత్యు అనేది ఉండదు అని కృష్ణుడి యొక్క లీలల్ని స్మరించుకుంటాడు. ఆ విధంగా కృష్ణుడి యొక్క లీలని మనం 11 శ్లోకాల వరకు చూసాము. ఈ రోజు మనము 12వ శ్లోకాన్ని చూద్దాం. కృష్ణుడి యొక్క లీలల యొక్క స్మరణని, ప్రతి ఒక్క లీలని కూడా స్మరించుకుంటూ ఎంతో ఉద్విగ్నతకు లోనవుతూ ఉన్నాడు. అవే శ్లోకాలను ఇప్పుడు ఈ రోజు కూడా మనం చర్చించుకుంటాం. కృష్ణుడిని స్మరించుకున్నప్పుడు ఎలా స్మరించుకుంటారంటే, కృష్ణుడిని స్మరించుకున్న శుద్ధ భక్తులు వాళ్ళ భావం ఎలా ఉంటుందంటే, ఒకసారి చైతన్య మహాప్రభువు ఆయన దారిలో వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉన్నప్పుడు ఒక స్త్రీ కృష్ణలీలల్ని గానం చేస్తూ ఉంది. కృష్ణలీలల్ని గానం చేస్తూ ఉంటే మహాప్రభు అది ఎప్పుడు విన్నారో, ఆయన ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది అన్నీ విడిచిపోయి, ఆ స్త్రీ ఎక్కడ ఉందో కనిపించడం లేదు, కానీ ఆమె గొంతు వినిపిస్తూ ఉంది. అయితే ఆమె గొంతు ఎక్కడి నుంచి వినిపిస్తుందో అక్కడికి పరిగెత్తుతూ ఉన్నారనమాట మహాప్రభు. పరిగెత్తుతూ పరిగెత్తుతూ మధ్యలో దారిలో ముళ్ళ కంపలున్నాయి. అసలు ఎక్కడ కూడా దారి సరిగ్గా లేదు. ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నానో అని నాకు అర్థం కావట్లేదు. అలా ఆయన పరిగెత్తుతూ ఉంటే వెనకాల నుంచి గోవిందుడు వస్తున్నాడు అనమాట. గోవిందుడు ఏం చెప్తున్నాడంటే, మహాప్రభు ఆగండి ఆగండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు వెళ్ళేది, ఆ పాడేది, కృష్ణలీలల్ని గానం చేసేది ఒక స్త్రీ. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు ఒక సన్యాసి, స్త్రీ దగ్గరికి వెళ్తున్నారు అని ఆయన పరిగెత్తి పరిగెత్తి మహాప్రభుని చాలా అతి కష్టంగా ఆపేస్తాడనమాట. అంటే కృష్ణలీలల్ని వింటున్నప్పుడు మహాప్రభుకి ఎటువంటి భావం ఉందంటే, ఎక్కడ ఉన్నాను, ఏం చేస్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను ఆయనకి ఏం లేదు. కేవలం కృష్ణలీలా జ్ఞానామృతం వినగానే అటువైపు పరిగెడుతూ ఉన్నాడు. మన మనసు కూడా ఎప్పుడైతే కృష్ణ లీలల్ని వింటుందో అలా పరిగెత్తాలి. కానీ నేను ఇంతకు ముందు విన్నాను, ఇది విన్నదే, ఇది తెలిసిందే, వీళ్ళు చెప్తే బాగుండదు, మనకు ఆ భావాలన్నీ వస్తున్నాయంటే ఆయన లీలల పైన మనకు ధ్యానం లేనట్టు. మనం కూడా మహాప్రభు స్థాయి లేనప్పటికీ కూడా కృష్ణ లీల అనగానే మనకు ఆ భావం అనేది రాలి. ఒకసారి విందాం ఇంకా ఏం చెప్పారు సీనియర్ శుద్ధ భక్తులు. ఒకసారి నేను చెప్తుంటే విన్నాను.
ఇద్దరు కలిసి భోజనం చేస్తూ ఉన్నారంట. భోజనం చేస్తూ ఉంటే ఆ భోజనం చేస్తూ ఉంటే ఇంకొక ప్రభుజీ అడిగారనమాట. ఏం చదువుతున్నావు ఇప్పుడు? ప్రభుపాదుల వారి పుస్తకాలు ఏం చదువుతున్నావు? నేను ఇప్పుడు కృష్ణ బుక్ చదువుతున్నాను. అవునా, కృష్ణ బుక్ చదువుతున్నావా? అందులో ఏం చదివావో చెప్పు, కృష్ణుడి గురించి ఏం చదివావో చెప్పు అని అడుగుతున్నాను. చెప్తూ ఉంటే ఆయన అనుకున్నాడు అనమాట, ఆ ప్రభుజీ వాళ్ళ మెంటర్, ఆయన శిక్షా గురువు అనమాట. ఆయన దగ్గర నుంచే ఈయన నేర్చుకున్నారు. కానీ నేను ఎప్పుడైతే ఆయన ఒక కృష్ణ ఏదైనా ఒక కృష్ణ లీలల్ని గురించి గంటలు గంటలు క్లాస్ ఇవ్వగలరు ఆయన. అయినప్పటికీ పక్కన కూర్చున్న భక్తుడు నేను కృష్ణా బుక్ చదువుతున్నాను అనగానే, కృష్ణ లీలల్ని ఏదైనా సరే ఒకటి చెప్పు, వింటాను, ప్రసాదం తీసుకుంటూ నువ్వు చెప్పేది వింటాను, చెప్పు అని అడుగుతున్నారనమాట. అంటే భక్తులకి భావం ఎలా ఉంటుందంటే, నేను విన్నాను, నాకు తెలిసిందే అనే భావన ఉండదు ఇందులో. మనకి అన్ని లీలలు తెలిసే ఉండవచ్చు, కానీ ఉద్ధవుడి భావం ఏ విధంగా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భక్తులు ఒక్కొక్కళ్ళు మనందరం కూడా జగన్నాథ రథయాత్రకి వెళ్ళినప్పుడు అందరూ కూడా ప్రసాదాలు తయారు చేస్తుంటే, భోగా తయారు చేస్తూ ఉంటే అడిగారనమాట కొత్త వాళ్ళు, మాతాజీ మరి ఒకళ్ళు చేసింది ఇంకొకళ్ళది కలుస్తుంది కదా, మనం డిసైడ్ చేసుకుందామా ఎవరెవరు ఏం చేద్దామో, వాళ్ళు మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటారు అని అడిగారనమాట. అప్పుడు నేనేం చెప్పానంటే, సరే మనం మనమంతా గ్రూప్ కాబట్టి రిపీట్ అవ్వకుండా మనం చేయవచ్చు, కానీ వేరే గ్రూప్ వాళ్ళది రిపీట్ అవ్వచ్చు కదా. ఒక ఒకళ్ళు చేసింది ఇంకొకళ్ళు చేయకుండా అనేది జగన్నాథునికి బోగా ఇవ్వడం అనేది అది అసాధ్యం. ఎందుకంటే ఉండే ఆ ఫుడ్ ఐటమ్స్ మనకు తెలిసినవి కొన్నే. మనం ఏమన్నా రాధారాణిలాగా ఒకసారి చేసింది మళ్ళీ ఒకసారి చేయకుండా చేసే అంత శక్తి లేదు. ఎవరు చేసినా అవే, కాకపోతే కొంత వాళ్ళ టేస్ట్, వాళ్ళ చేతి వంట, వాళ్ళ రుచి మారుతుంది. అది మన భావాన్ని స్వీకరిస్తాడు జగన్నాథుడు. అందరూ పులిహారే తెచ్చారు, నలుగురు మాతాజీలు పులిహారేనా అనరు. అలానే నేను కూడా చెప్పాననమాట, ఎవరి టేస్ట్ వాళ్ళది మాతాజీ, మీకు తెలిసింది తోచింది చెయ్యండి అని చెప్పాను. అందరూ తీసుకొచ్చారు. అలానే ఎవరి భావం వాళ్ళది, వాళ్ళ భావానికి అనుగుణంగా వాళ్ళు కృష్ణుని ఎలా అర్థం చేసుకుంటున్నారో చూడాలి. శుద్ధ భక్తులు అలానే చూస్తారు. అందుకనే శుద్ధ భక్తులు అందరూ చేసే కీర్తనలు అవే, కృష్ణుడి యొక్క గానమే, కృష్ణుడి యొక్క కథనే వింటూ ఉంటారు. కానీ ఆ మరి మనకి అన్ని సార్లు కృష్ణుని స్మరించుకున్నప్పుడు, ఆయన కథల్ని స్మరించుకున్నప్పుడు, కృష్ణుడు చేసిన లీలలు అవే అయినప్పుడు మళ్ళీ మళ్ళీ స్మరిస్తుంటే, ఒక్కొక్క భక్తుడు ఈ విధంగా ప్రార్థించాడని ఎందుకు వింటాం మనము అంటే, మనకు ఒకటే అర్థం చేసుకోవాలి. ఏమిటి? ఆ భక్తుడి యొక్క భావం ఎలా ఉంది, ఆ భక్తుడి యొక్క దృష్టికోణంలో కృష్ణ లీలల్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఉద్ధవుడి భావం ఎలా ఉంది, ఉద్ధవుడు ఎంత గొప్ప భక్తుడు అంటే, ఉద్ధవునికి మించిన భక్తులు లేరు. ఆయన కూడా అనుకునేవాడు, ఉద్ధవుడు స్వయంగా ఆయన గురువు ఎవరు అంటే బృహస్పతి. ఎంతో గొప్పవాడు ఉద్ధవుడు. అటువంటి ఉద్ధవుడు ఎప్పుడు కృష్ణుడి పక్కనే ఉండేవాడు. ఎప్పుడు నిరంతరం కృష్ణ స్మరణ, కృష్ణుడి పక్కనే ఉండేవాడు. అటువంటి ఉద్ధవుడు వృందావనానికి వెళ్ళినప్పుడు తెలిసిందనమాట, నేను ఏంటి, నా స్థాయి ఏమిటి అనేది. ఎప్పుడు కూడా భక్తులు మనము ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాము, తాడిని తన్నేవాడు ఉంటే వాడిని తనని తన్నేవాడు ఇంకొకడు ఉంటాడని. ఎవ్వరు కూడా భక్తి ఎటువంటిది, ఎవరు ఎంత గొప్పవాళ్ళు భక్తిలో అనేది మనం చెప్పలేము. అందుకని ఎవరి భక్తి ఎంతటిది అనేది మనం కులమానం చేయలేకపోయినప్పటికీ, వాళ్ళ యొక్క దృష్టికోణంలో కృష్ణుని వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారో అలా అర్థం చేసుకోవడానికి, అలా మనం ఈరోజు కృష్ణుని స్మరించుకోవడానికి ప్రయత్నం చేద్దాము. 12వ శ్లోకము. వీలైన వాళ్ళందరూ కూడా బుక్ ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. యన్మర్త్యలీలౌపైకం స్వయోగా మాయాబలం దర్శయతా గృహీతం విస్మాపనం స్వస్య చ సౌభగబుద్ధే పరం పదం భూషణాంగం. లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మర్యలోకమున భగవానుడు తన ఆంతరంగిక శక్తి ద్వారా, అంటే యోగమాయ ద్వారా అవతరించెను. తన లీలలకు అనువగు నిత్య రూపమునందే అతడు అరుదించెను. వైకుంఠనాథుని రూపమునందు స్వయముగా భగవంతునితో సహా ఎల్లరకు, చివరికి తమ సంపదలను గాంచి గర్వించు వారికి సైతము ఆ లీలలు పరమాద్భుతములై ఉండును. ఈ విధముగా అతని కృష్ణుని అంటే అతనిని అంటే కృష్ణుని దివ్య దేహము ఆభరణములకే ఆభరణమై ఉన్నది. హరే కృష్ణ మాత. ఈ శ్లోకంలో మనకి ఏ విధంగా వివరిస్తున్నారంటే,
కృష్ణుడి యొక్క రూపము ఏ విధంగా ఉంది? ఆయన ఆయన లీలలు, ఆయన రూపము పరమాద్భుతములు. ఎంత అద్భుతంగా ఉంటాడు కృష్ణుడు అంటే, ఆయన రూపం అనేది ఆభరణాలకే ఆభరణం. ఇప్పుడు ఎవరైనా కానీ ఆభరణాలు ధరిస్తారు. ఎందుకు ధరిస్తారు అంటే, ఆ ఆభరణాలు ధరించడం వల్ల మన యొక్క అందం పెరుగుతూ ఉంది అని. కానీ కృష్ణుడు ఆభరణాలు ధరిస్తే ఏమవుతుంది? ఆయనే ఆ ఆభరణానికి ఆభరణంగా ఉంటారు తప్ప ఆభరణం వల్ల ఆయన సౌందర్యం ఏం ఇనుమడింపజేయదన్నమాట. అందుకనే బ్రజధామంలో ఉన్న బ్రజవాసులు ఎవరు కూడా కృష్ణుడికి ఆభరణాలతోనే అలంకరించేవాళ్ళు కాదు. అన్ని పుష్పాలతోనే ఎక్కువగా అలంకరించేవారు. ఓన్లీ కేవలం యశోద మాత మాత్రమే ఆభరణాలతో అలంకరించేది కృష్ణుడిని. ఇక్కడ మనము కృష్ణుడి యొక్క రూపం ఎలా ఉంది అంటే, నిత్యో నిత్యానం చేతనానం. నిత్యులలో నిత్యుడు, చేతనం కలిగిన వాళ్ళందరిలోకి కూడా చైతన్యాన్ని కలిగి ఉన్నవాడు కృష్ణుడు. అటువంటి కృష్ణుడు పరమ శ్రేష్ఠుడై ఉన్నాడు. అతడే అందరికీ ప్రధానుడు. ఆయన ఐశ్వర్యము, బలము, యశస్సు, సౌందర్యము, జ్ఞానం, వైరాగ్యంలో ఎవ్వరు కూడా ఆయనని అతిశయించలేరు, సమానులు కూడా కాదు. కృష్ణుడు ఎంత గొప్పవాడు అనేది ఎవ్వరితోని కూడా ఆయనకు సమానులు కాదు. అయితే అటువంటి ఆయన ఎటువంటి రూపాన్ని తీసుకొని వచ్చారు ఇక్కడికి భూమి మీదకి వచ్చినప్పుడు అంటే, ఆయన ఇక్కడ లీలల్ని చేయడానికి అనువుగా ఉండేటువంటి రూపాన్ని తీసుకొని వచ్చారు మర్త్యలోకం మీదకి. ఆయన లీలలకు అనువైన రూపాన్ని తీసుకొని వచ్చాడు. ఇప్పుడు వైకుంఠ లోకంలో ఉన్నటువంటి చతుర్భుజ నారాయణ రూపాన్ని ధరించి ఆయన రాలేదు. చతుర్భుజ నారాయణ రూపంలో ఉంటే ఇక్కడ భూమి మీద ఆయన చేసే లీలలు ఆయన చేయలేకపోవచ్చు. అందుకని ఆయన సాధారణ రూపంలోనే వచ్చారు. కాకపోతే ఆ రూపము అనేది ఎటువంటి రూపము అంటే, వైకుంఠ లోకంలో ఆయన యొక్క ఎన్నో ప్రధాన విస్తారాలు ఉన్నాయి. అనంతమైన వైకుంఠ లోకాలు ఉన్నాయి. ప్రతి ఒక్క వైకుంఠ లోకంలో కూడా ఆయన అనేక విస్తారాలు ఉన్నాయి. ప్రతి ఒక్క విస్తారం కూడా ఎంతో ప్రత్యేకమైనది, ఎన్నో శక్తుల్ని కూడి ఉన్నది. అటువంటి విస్తారాల కంటే ఇప్పుడు భూమి మీద కృష్ణుడు తీసుకున్న విస్తారము, భూమి మీద కృష్ణుడు తీసుకున్నటువంటి ఆ రూపము అనేది గౌణమైనది కాదు, అంటే ఏ మాత్రము తక్కువైనది కాదు. ఇంకా మనకి ఏం వివరిస్తున్నారంటే ఇక్కడ ముఖ్యంగా వైకుంఠ లోకంలో ఉన్న ఆ వైకుంఠ నాథుడికి భూమి మీద మత్స్యలోకంలో కృష్ణుడు మనకు దర్శనం ఇచ్చినప్పుడు కృష్ణుడికి ఎంతో వ్యత్యాసం ఉందంట. ఆ వ్యత్యాసం ఏమిటి అంటే, ఆ వైకుంఠ లోకంలో ఆయన ఎప్పుడు కూడా ఐశ్వర్య భావంలో ఉంటాడు, ఐశ్వర్య భావంలోనే సేవలు అందుకుంటాడు. కానీ కృష్ణుడు ఎప్పుడు కూడా ఐశ్వర్య భావంలో ఉండడు. ఆయన కేవల్ని సేవల్ని భక్తుల యొక్క ప్రీతిపూర్వకంగా, భక్తులు ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా సేవ చేయడానికి ఆయన అనుమతిస్తాడు. కేవలం కృష్ణుడు మాత్రం అలా అనుమతిస్తాడు. ఇంకా మనం ముఖ్యంగా ఏం తెలుసుకోవాలంటే, ఇక్కడ మనకు తాత్పర్యంలో వివరిస్తూ ఉన్నారు ప్రభుపాదుల వారు, వైకుంఠ లోకమునందు భగవానుడు నిత్యముక్తులైన జీవుల ఎడ కరుణామయుడై ఉండును. ఆయన నిత్యముక్తులైన జీవుల ఎడ కరుణామయుడు ఉంటాడు. కానీ మత్స్యలోకములందు లీలల యందు అతడు నిత్యబద్ధులైన పతితుల ఎడను కరుణామయుడై ఉండెను. కృష్ణుడు మాత్రము, మనము వైకుంఠ లోకంలో అందరూ నిత్యముక్తులే ఉంటారు. ఆ ముక్తి సాధించే అర్హత కలిగి ఉన్న వాళ్ళు ఎవరో వాళ్ళే వైకుంఠ లోకానికి వెళ్తారు. వాళ్ళ మీద కరుణ చూపిస్తాడు వైకుంఠనాథుడు. ఖచ్చితంగా భగవంతుడు నిత్యముక్తుల మీద కరుణ చూపిస్తాడు. కానీ కృష్ణుడి యొక్క గొప్పతనం ఏమిటి అంటే, ఇక్కడ భూమి మీద ఉన్నది అందరు నిత్యబద్ధులే. నిత్యబద్ధుల మీద కరుణ చూపించడం అనేది అది ఇంకెంతో ఉన్నతమైందనమాట. ఎందుకంటే మనలో 3 గుణాలని కూడి ఉండి నిత్యబద్ధులు ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆ నిత్యముక్తుల యొక్క స్థాయిలో ఉండరు. కానీ వాళ్ళ మీద కూడా కృప చూపించడం, కరుణ చూపించడం కేవలం కృష్ణుడికి మాత్రమే చెల్లింది. కృష్ణుడు తప్ప అంత కరుణ చూపించే వాళ్ళు ఎవరూ లేరు అని స్వయంగా మనకి ప్రభుపాదుల వారు ఇక్కడ వివరిస్తూ ఉన్నారనమాట. ఆయన యొక్క ఆధ్యాత్మిక శక్తి ఆయన భౌతిక శక్తిచే కాదు. శ్రీకృష్ణ భగవాన్ లీలలు ఆధ్యాత్మిక శక్తి ద్వారానే ప్రదర్శితం అయ్యాయి, కానీ భౌతిక శక్తి ద్వారా ప్రదర్శితం అవ్వలేదు.
అతని రాసలీల యొక్క శ్రేష్టత, 16,000 మంది రాణులతో కూడిన అతని గృహస్థ జీవనపు శ్లాఘ్యత, వైకుంఠ లోకములందరి నారాయణునికి సైతము పరమాద్భుతములై ఉన్నవి. కృష్ణుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు చేసినటువంటి ఆ లీలలు నారాయణుడికి కూడా పరమ అద్భుతంగా ఉన్నాయంట. అంటే ఎప్పుడు కూడా ఇక్కడ మళ్ళీ ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్తున్నారు, నారాయణుడు శ్రీకృష్ణుడికి అభిన్నుడు. నారాయణుడు కృష్ణుడు ఒకటే అయినప్పటికీ కృష్ణుడి యొక్క లీలలు ఇంకా అద్భుతం అన్నమాట. ఎవరు కూడా ఆ విధంగా చేయలేరు, అటువంటి లీలల్ని ప్రదర్శించలేరు. కృష్ణుడితోని మనకున్నటువంటి ఏ భావాన్నైనా పంచుకోవాలన్నా, ఏ విధంగా ఆయనకి సేవ చేయాలన్నా మనము గోలోక బృందావన్ కృష్ణధామానికి వెళ్ళాలి. మనము వైకుంఠధామానికి వెళ్తే ఐశ్వర్య భావంలో మాత్రమే ఆయన్ని సేవించగలం, వేరే ఏ విధమైన భావంలో కూడా సేవించలేము. కానీ కృష్ణుడు మాత్రము మనకి చూపించాడనమాట. ఆధ్యాత్మిక లోకమైన గోలోకధామంలో కృష్ణుడు ఏ విధంగా ఉంటాడు, ఏ విధంగా భక్తులతోని లీలల్ని చేస్తాడు అనేది పూర్తిగా మనకు డెమో చూపించాడు భూమి మీద ఉన్నటువంటి వ్రజధామంలో. వ్రజధామంలో ఆయన ఏ విధమైన లీలల్ని చేశాడో భక్తులతోని ఏ విధంగా ఆదాన్ ప్రదాన్ చేశాడు, అంటే ఏమిటి, వాళ్లకు ప్రతిస్పందించాడో అదే విధంగా ప్రతిస్పందిస్తాను నేను గోలోకధామంలో అని కూడా చూపించాడు. అందుకని కృష్ణుడి యొక్క భావం అంటే భక్తులతోని ప్రేమ వినిమయం అనేది ఇంకా ఎవరు కూడా చెయ్యలేదు. అది మనం ఇక్కడ తెలుసుకోవాలి. నెక్స్ట్ 13వ శ్లోకం. యద్ధర్మసూనోర్భతరాజసూయే నిరీక్ష్య దృక్స్వస్త్వయనం త్రిలోకః కార్స్నేన చాద్యేహ గతం విధాతుర్ ఆకృష్టౌ కౌశలమిత్యమన్యత. నెక్స్ట్ నిర్మోహమాత చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణాం. ధర్మరాజు నిర్వహించిన రాజసూయ యజ్ఞవేదిక చెంత విశ్వంలోని ఊర్ధ్వ మధ్య అధోలోకములకు చెందిన దేవతలందరూ సమకూడిరి. శ్రీకృష్ణ భగవానుని సుందరమగు దేహ లక్షణములను గాంచిన పిమ్మట అతడు బ్రహ్మదేవుని అనగా మానవుల సృష్టికర్త చర్మ నైపుణ్య సృష్టి అని వారందరూ చింతన కావించి ఉండేరి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకంలో మనకి ఏం చెప్తున్నారంటే, శ్రీకృష్ణ భగవానుడు ఆయన సాధారణంగా ఆయన భూమి మీద జన్మించినప్పుడు, అంటే సాధారణంగా జన్మించడం అంటే ఆయన స్వయంగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎలా ఉంటాడు, భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన యొక్క రూప లక్షణాలు, దేహ లక్షణాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఆయన దేహ లక్షణాలు దేనితో కూడా సరిపోలనటువంటిగా ఉన్నాయంట. అంటే దేనితోని పోల్చలేము మనం. ఈ విధంగా ఉన్నాడు కృష్ణుడు అని చెప్పలేము. ఆ సమయంలో ఎక్కువగా ఎవరైనా సరే అందంగా ఉంటే, వాళ్ళ రూప లక్షణాలు అద్భుతంగా ఉంటే వాళ్ళని కమల పువ్వుతోని పోల్చేవారు, చంద్రుడితోని పోల్చేవారు. చంద్రుడికి మించి కమల పువ్వుకు మించి పోల్చడానికి ఇంకేమీ లేవన్నమాట. అయితే ఆ పువ్వు కృష్ణుడు నీలి రంగులో ఉంటాడు కాబట్టి నీలి కమలంతోని చంద్రుడితోని పోలుస్తూ ఉన్నారు. కానీ ఆయన అందం ఇంకా ఉన్నతంగా ఉంది. ఎవరు కూడా ఏది కూడా ఆయన రూప లక్షణాలతోని సరిపోయేది ఏది కూడా లేదు. స్వయంగా ఆ కృష్ణుణ్ణి చాలా మంది అనుకుంటున్నారనమాట. అభక్తులకి, కృష్ణుని అర్థం చేసుకోలేని వాళ్ళకి అనిపిస్తూ ఉంది. ఆ రాజసూయ యజ్ఞంలో కృష్ణుని చూసినటువంటి ఆ రాజులందరికీ అనిపించిందంట. ఏమనిపించిందంటే, బ్రహ్మదేవుడు చేసినటువంటి ఈ సృష్టిలో కూడా అద్భుతమైన వ్యక్తి, అద్భుతమైన సృష్టి ఈ కృష్ణుడే కావచ్చు. ఎంత అద్భుతంగా ఉన్నాడు, పరమాద్భుతంగా ఉన్నాడు అని రాజసూయ యజ్ఞంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా కృష్ణుని చూసి స్మరించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మనకి ఎవరైనా గొప్ప సెలబ్రిటీలు ఉన్నారనుకోండి, మనం వాట్సాప్లో, ఫేస్బుక్లో, న్యూస్లో వాళ్ళందరి గురించి వింటాం, చూస్తాం. కానీ అప్పట్లో వాళ్ళకి ఇవన్నీ ఏం లేవు. కృష్ణుడి గురించి కేవలం వినడమే తప్ప చూసిన వాళ్ళు లేరనమాట. కానీ రాజసూయ యజ్ఞం జరిగినప్పుడు ఏం జరిగిందంటే, అందరూ రాజులు కూడా వచ్చారు. అందరూ కూడా కృష్ణుని స్మరించుకుంటూ ఉన్నారు, దర్శించుకుంటూ ఉన్నారు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఓ కృష్ణుడు అంటే ఇలా ఉంటాడా, ఎంత అద్భుతంగా ఉన్నాడు, బ్రహ్మ సృష్టించిన సృష్టిలో ఈయనే అద్భుతమేమో అని ఆలోచిస్తూ ఉన్నారనమాట. కానీ బ్రహ్మ ఆయన్ని సృష్టించలేదు. బ్రహ్మనే ఆయన్ని సృష్టించాడు. అటువంటిది బ్రహ్మ ఎలా ఆయన్ని సృష్టిస్తారు? శ్రీకృష్ణ భగవాన్ని ఎవరూ సృష్టించలేరు. ఆ విషయం వాళ్ళకి తెలియక వాళ్ళు ఆ విధంగా భావిస్తూ ఉన్నారు. ఆ కృష్ణుడి యొక్క దేహ లక్షణాలు చూసి ఎంతగా మురిసిపోతున్నారంటే, ఆ రాజసూయ యజ్ఞంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా
ఇంత బాగున్నాడు కృష్ణుడు, ఇంత బాగున్నాడు కృష్ణుడు, అందరూ స్మరించుకుంటూ ఉన్నారనమాట. అప్పుడు మనకి ఏ విధంగా గుర్తు చేసుకోవాలి, అసలు కృష్ణుడు ఎవరు? కృష్ణుడు స్వయంగా ఈ భూమి మీద వచ్చినప్పటికీ, కృష్ణుడిని స్వయంగా దర్శించుకున్నప్పటికీ ఆయన గురించి చాలా మందికి తెలియదు. ఆయన గురించి ఆ సమయంలో కూడా తెలిసిన వాళ్ళు కొంతమందే. మనకు అనిపిస్తుంది ఇప్పుడు మనం పుట్టాము, ఇప్పుడు కృష్ణుడు లేడు, ద్వాపర యుగంలో పుట్టుంటే బాగుండేది, అప్పుడు కృష్ణుడిని చూసేవాళ్ళము, కృష్ణుడిని దర్శించుకునే వాళ్ళము, కృష్ణుడితోని మాట్లాడే వాళ్ళము అని అనిపిస్తుంది. కానీ ఆ సమయంలో ఉన్న వాళ్ళకు కూడా కృష్ణుడి యొక్క గొప్పదనం చాలా మందికి తెలియదు. తెలిసిన వాళ్ళు చాలా కొద్ది మందే, భక్తులకు మాత్రమే తెలుసు. తెలిసిన వాళ్ళు ద్వారకావాసులకు కూడా మనం లాస్ట్ వీక్ చర్చించుకున్నాం. ఇంతకుముందు ఏకాదశి క్లాసులో చర్చించుకున్నప్పుడు అందులో వచ్చిందనమాట. ద్వారకావాసుల్లో కూడా అందులో రకరకాలు ఉన్నారనమాట. ద్వారకావాసుల్లో కొంతమంది ముక్తాత్ములు ఉన్నారు, కొంతమంది దేవీ దేవతలు కూడా ద్వారకావాసులుగా వచ్చారు. అటువంటి ద్వారకావాసుల్లో కూడా చాలా మందికి శ్రీకృష్ణ భగవానుడు చాలా గొప్పవాడు, పరమాద్భుతమైన వాడు, పరమాత్మ, మాతోనే ఉంటాడు, మా అందరి గురించి తెలుసు, మా అందరి మనసుల్లో ఏముందో తెలుసు, చాలా గొప్పవాడు అని అనుకుంటున్నారు. కానీ దేవాది దేవుడు అని ద్వారకలో ఉన్న వాళ్ళకే తెలియదు. అటువంటప్పుడు రాజసూయ యజ్ఞంలో పాల్గొన్న రాజులకి ఆయన దేవాది దేవుడు అని తెలుసుకునే అవకాశం లేదు. చాలా గొప్పవాడు అని మాత్రమే భావిస్తూ ఉన్నారు. అలా చూసి వాళ్ళకి తెలుసుకోలేకపోతున్నారనమాట. కానీ భగవద్గీతలో కృష్ణుడు స్వయంగా చెప్పాడు, అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతేమ బుధాభావ సమన్విత. అందుకని ఆ ద్వారకావాసుల్ని విన్న తర్వాత మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఓకే, కృష్ణుడిని దేవాది దేవుడు అని తెలుసుకోవాలి తప్పించి, ఆయన ఆ విధంగా తెలుసుకొని ఆయనకి స్మరించుకోవాలి, ఆయన్ని ఆరాధించాలి. కానీ కృష్ణుడు పక్కనే ఉండాలి, కృష్ణుడితో కలిసి జన్మించాలి, కృష్ణుడిని నేను దర్శించుకోవాలి అని అనుకోకూడదు. ఎందుకంటే కృష్ణుని దర్శించుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మధురలో, ద్వారకలో. వాళ్ళందరూ ఏం భగవద్ధామానికి వెళ్ళలేదు. చాలా మందికి కృష్ణుడి యొక్క గొప్పతనం తెలియని వాళ్ళు ఉన్నారు. అటువంటప్పుడు ఆయన దర్శించుకొని మాత్రం మనకి ఏం లాభం చెప్పండి? మనం కృష్ణుడితోని ఆయన దేవాదేవుడు అని తెలుసుకోలేము, ఏ విధమైన భావంలో ఆయన్ని ప్రేమించలేము, ఏ విధంగా ఆయన్ని సేవించలేనప్పుడు కృష్ణుడి దర్శనం చేసుకుని ఏం లాభం? ఏ విధమైన లాభము లేదు. ఒకవేళ కృష్ణుడు ఎవరైనా దర్శనం చేసుకున్నా కానీ వాళ్ళ సాధనలో ఇంకా పురోగతి చెందాలి తప్ప, కృష్ణుడి దర్శనం అయిపోయిందండి, ఇంకా నేను పూర్తిగా అన్ని పొందాను అనే భావనలోకి రాకూడదు. చాలా మందికి కృష్ణుడి యొక్క గొప్పతనం తెలియదు, కానీ కృష్ణుడిని చాలా అద్భుతమైన వ్యక్తిగా మాత్రం అందరూ చూస్తున్నారు, ఆ రాజసూయ యజ్ఞంలో వచ్చినటువంటి రాజులందరూ కూడా. తరువాత 14వ శ్లోకం, యస్యానురాగా ప్లుతః సరాసా లీలావలోక ప్రతిలబ్ధమాన వ్రజస్త్రియో దృగ్భిరను ప్రవృత్త ధియోవతస్తు కిల కృత్యశేష. నెక్స్ట్ సునీత మాతాజీ. హరే కృష్ణ. హాస రాస అవలోకన లీలల పిమ్మట శ్రీకృష్ణుడు తమను విడిచి వెళ్ళినప్పుడు వజ్ర నారీమణులు తీవ్ర వేదనకు గురయ్యి తమ నయనములతో వారు అతనిని అనుసరించినవారు. ఆ విధంగా వారు బుద్ధి విచలితం కాగా కూర్చుండిపోయి తమ గృహ కలాపములను పూర్తి చేయజాలరు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకంలో మనకి కృష్ణుడి గురించి వివరిస్తూ ఉన్నారనమాట. కృష్ణుడు ఏ విధంగా ఉన్నాడు అంటే, చివరికి ఆయన వ్రజధామంలో ఉన్నటువంటి వ్రజవాసులందరినీ కూడా ఆయన ఎన్నో లీలలతోని ఎంతో మురిపించాడు అక్కడ ఉన్నన్ని రోజులు కూడా. చివరికి వ్రజధామాన్ని విలిచి మధురకు వెళ్తూ ఉన్నాడు. వెళ్ళినప్పుడు ఆ వ్రజ స్త్రీలందరిది, వ్రజభామలందరిది కూడా మనసు ఎలా ఉంది అనేది ఇక్కడ మనకు వివరిస్తున్నారు. హాస రాస అవలోకన లీలల పిమ్మట, హాస అంటే హాస్యం చే, రాసలీలలచే, అవలోకన అంటే వాళ్ళ చూపులచే ఎన్నో లీలలు కృష్ణుడు చేసిన తర్వాత వాళ్ళని విడిచి ఆయన మధురకు వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు తీవ్ర వేదనకు గురయ్యారంట. తీవ్ర వేదనకు గురయ్యి వాళ్ళ నయనాలతోనే కృష్ణుడిని అనుసరించారు. అంటే ఎక్కడికి కృష్ణుడు వెళ్తే అక్కడ వాళ్ళ చూపులతోనే అనుసరించారు. అంటే శరీరంతో అనుసరించలేకపోతున్నారు, అందుకని చూపులతో అనుసరించారు. ఆ విధంగా వారు బుద్ధి విచలితము కాగా కూర్చుండిపోయి గృహ కలాపములను పూర్తి చేయజాలకుండిరి. మనకి గృహ కలాపాలను విడిచి అంటే పని చెయ్యలేకుండా ఉన్నాము అంటే
ఎంతో ఆనందంతో పని చేయకుండా ఉండలేకపోవడం అనేది మనకి చాలా అరుదైన విషయము. కానీ ఎప్పుడైనా దుఃఖము, ఎవరైనా మన ఏమైనా అన్నప్పుడు, కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు, గొడవలు వచ్చినప్పుడు అటువంటి పరిస్థితిని ఎదుర్కొంటాం. పని చెయ్యలేకుండా ఉండడం, అన్నీ వదిలేసి ఖాళీగా కూర్చోవడం, అటువంటి స్థితి అనేది మనకు వస్తుంది. కానీ ఈ వ్రజభామలకు అలా కాదు. కృష్ణుణ్ణి స్మరించుకుంటూ వాళ్ళు ఎలా ఉండిపోయారంటే, కృష్ణుణ్ణి స్మరిస్తూ స్మరిస్తూ వాళ్ళు ఇంట్లో పనులు చేసుకోలేకపోతున్నారంట. మీరు ఎన్ని క్లాసులు విన్నా, మనం ఎంత భావానికి లోనైనా, క్లాస్ బాగుంది మాతాజీ అనుకుంటాం, వెళ్ళిపోతాం, ఇంట్లో పనులు చేసుకుంటాం. ఎప్పటికీ ఈ స్థాయి వస్తుంది అనిపించింది నాకు ఈ శ్లోకాన్ని విన్నప్పుడు. ఎప్పటికైనా అలా ఉండగలమా? ఎప్పటికైనా కృష్ణుణ్ణి స్మరించుకోవడం వలన నేను ఎక్కడ ఉన్నాను, ఏం చేస్తున్నాను అనేది మర్చిపోయి మన పనులు చేసుకోలేకుండా ఉండలేకపోవడం అనేది జన్మకు సాధ్యం అవుతుందా అనిపించింది. వాళ్ళ భావం ఎలా ఉందంటే ఎంతో ఉన్నతమైన స్థాయి. ఆ భావం ఏంటి అనేది అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం. ఇప్పుడు మనకి చెప్తూ ఉంటే చాలా సులభంగా మనము అన్ని లీలల్ని చర్చించుకుంటూ ఉంటాం, కృష్ణ లీలల్ని. కానీ ఈ బ్రాహ్మలది, ఈ వ్రజవాసుల యొక్క ప్రేమ ఎంత అనేది మనం మాటలతో వర్ణించలేము. చెప్పినా విన్నా కూడా మనకు అర్థం కాదు. ఎందుకంటే మన దృష్టి, మన స్థాయి ఎలా ఉందో మనం విన్నప్పుడు, మనం అర్థం చేసుకున్నప్పుడు కూడా మనం అలానే అర్థం చేసుకుంటాం. మనకి ఒక సైంటిస్టు ఒక ఫార్ములాని కనిపెట్టినప్పుడే మనకి ఆ సైంటిస్టు ఏం కనిపెట్టాడో మనకు కొంత జ్ఞానం ఉంటే దాని మీద మనకు అది అర్థం అవుతుంది. లేకపోతే కనీసం ఈయన ఎంత గొప్పవాడు, ఎంత గొప్పది కనిపెట్టాడు అనేదైనా అర్థమవుతుంది. అలాంటిది మనకు అంత చిన్న విషయం, భౌతికమైన విషయమే అర్థం కానప్పుడు ఈ వ్రజభామల యొక్క మనసుని అర్థం చేసుకోవడం ఎవరికి సాధ్యం చెప్పండి? కృష్ణుడికే వల్ల కాలేదు. కృష్ణుడే అనుకున్నాడు, ఈ వ్రజభామలు ఎంతగా నన్ను ప్రేమిస్తున్నారు అంటే వీళ్ళ ప్రేమకి ప్రతిఫలంగా నేను ఏమి ఇవ్వలేను అని చెప్పాడు. అని ఏమి ఇవ్వలేనని చెప్పలేదు. ఇంకా ఏం చెప్పాడంటే, ఈ మొత్తము బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్ ఎంత ఉంటుందో అంత సమయం నేను ప్రయత్నించినప్పటికీ కూడా మీరు నా మీద చూపించిన ప్రేమకి ప్రతిఫలంగా నేను మీకు ఏమీ ఇవ్వలేను. ఏమి ఇవ్వగలను అంటే అదే ప్రేమను, అదే సేవను ఇవ్వగలను తప్ప నేను ఇంకా ప్రతిఫలంగా ఏమీ ఇవ్వలేనని కృష్ణుడు చెప్తున్నాడు. ఎంతగా వాళ్ళు ప్రేమిస్తున్నారంటే కృష్ణుణ్ణి, బ్రహ్మదేవుడు, రుద్రుడు కూడా కృష్ణుడి మీద చూపించిన ప్రేమకి, అనురాగానికంటే కూడా ఎన్నో వేల రెట్లు అధికంగా ఈ వ్రజవాసులు చూపిస్తున్నారు. ఈ వ్రజభామల యొక్క ప్రేమ ఎంత అని మాటల్లో చెప్పలేం, కొలవలేం. కృష్ణుడే అంటున్నాడు, నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, నాకే అర్థం కావట్లేదు, నేను ప్రతిఫలంగా మీకు ఏమీ ఇవ్వలేను అని. ఆ విధంగా ప్రతి క్షణం ఆయననే తలుచుకుంటూ చివరికి ఆయన వాళ్ళందరినీ విడిచి వెళ్ళిపోతున్నాడు మధురకి. విడిచి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా వాళ్ళు ఆపలేరు కృష్ణుణ్ణి, శక్తి లేదు. ఎంత చెప్పినా కృష్ణుడు వినట్లేదు, వెళ్ళిపోతూ ఉన్నారు. ఎంతో బాధతో, దుఃఖంతో కేవలం చూపులతోనే అలా చూస్తూ ఉన్నారనమాట. వాళ్ళు ఎంతో తపన పడుతున్నారు ఆయన ఆపాలని, కానీ ఆపలేకపోతున్నారు. అయితే మనకు అనిపిస్తుంది కృష్ణుడు వాళ్ళందరినీ విడిచి వెళ్ళిపోయాడు మధురకని, కానీ ఎప్పుడు కూడా కృష్ణుడు వ్రజవాసుల్ని విడిచి వెళ్ళలేదు. వాళ్ళ ప్రేమ ఎంతగా ఆయన్ని బంధించి వేసిందంటే ఆయన వ్రజధామాన్ని విడిచి ఎప్పుడు కూడా వెళ్ళలేదు. కాకపోతే వెళ్ళినా వెళ్ళకపోయినా ఆయన ఏ సమయంలో వాళ్ళకు కనిపించాలనుకున్నాడో ఆ సమయంలో కనిపించాడు. కానీ వాళ్ళ భావం అప్పుడు ఎలా అనిపించిందంటే కృష్ణుడు మమ్మల్ని విడిచి వెళ్ళిపోయాడని ఆయన్నే గుర్తు చేసుకుంటూ ఇంకా వాళ్ళ ఇంట్లో పనులు చేసుకోలేకపోయారనమాట. ఒకసారి ఏం జరిగింది, అప్పుడు ఉద్ధవుడు వస్తాడు కదా, కృష్ణుడు పంపించినప్పుడు దూతగా వ్రజవాసులందరికీ వస్తాడు. అయితే ఈ వ్రజభామలందరినీ కూడా కలుస్తాడు. కలిసినప్పుడు వాళ్ళు ఆయన చెప్తున్నారు ఏ విధంగా కృష్ణుడిని మర్చిపోవాలి అంటే, కృష్ణుడిని ఒకవేళ మీకు గుర్తొచ్చినప్పుడు స్మరించుకోండి, గుర్తొచ్చినప్పుడు కృష్ణుడిని గుర్తు తెచ్చుకోండి, లేకపోతే ఈ విధంగా మీరు వేరే పనులు చేయండి, ఆయన గురించి చర్చించుకోండి ఆయన చెప్తూ ఉంటే ఈ బృందావన వాసులందరూ కూడా ఏమన్నారంటే, మేము కృష్ణుడిని మర్చిపోగలేకపోవడం కాదు మా ప్రాబ్లం, మర్చిపోవాలి. ఎంతగా మర్చిపోవాలి అని అనుకుంటున్నామో అంతగా ఎక్కువగా గుర్తొస్తుంది. అసలు ఎలా మర్చిపోవాలో చెప్పండి అని అడుగుతారనమాట. అప్పుడు ఆయనకి అర్థమవుతుంది ఈ వ్రజవాసుల యొక్క ప్రేమ ఎంతటిది అని. ఇంకా అప్పుడు ఉద్ధవుడు వాళ్ళ వాళ్ళ ప్రేమని చూసిన తర్వాత ఇంకా ఆయన ఏం మాట్లాడలేకపోతాడు అనమాట. ఏం మాట్లాడలేక
వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళ భావాలను అందరూ కూడా ఉద్ధవుడికి చెప్తుంటే ఆయన కేవలం వింటూ ఉండిపోతాడు. వింటూ ఉండిపోయి ఆయనకు తర్వాత అర్థమవుతుంది. ఉద్ధవుడు ఇక్కడికి రాకముందు అనుకున్నాడు అనమాట, నేను గొప్ప భక్తుణ్ణి, నేను కృష్ణుణ్ణి పూర్తిగా అర్థం చేసుకున్నాను అని. తర్వాత ఆయనకి అంటే గొప్ప భక్తుణ్ణి అంటే ఆయన అహంకారంతో అని కాదు, భక్తి అంటే ఇదే అని ఆయన అనుకున్నాడు అనమాట. అవి ఎప్పుడైతే వ్రజధామానికి వెళ్ళాడో అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసినప్పుడు అర్థమైంది, అసలు భక్తి అంటే ఏమిటి, ప్రేమ అంటే ఏమిటి, కృష్ణుణ్ణి ఎవరైనా ఇంతగా ప్రేమించగలరా అని ఉద్ధవుడికి అర్థమైందనమాట. ఆ తర్వాత ఉద్ధవుడు ఏం కోరుకున్నాడంటే, నేను ఇంకా ఈ వ్రజధామాన్ని విడిచి వెళ్ళను, నేను ఇక్కడే గుల్మలతలాగా అంటే ఒక లతలాగా ఉండిపోతాను. ఎక్కడ? ఈ రాధాకుండు శ్యామకుండు సమీపంలో నేను ఇక్కడ గుల్మలత వృక్షంలాగా ఉండిపోతాను. ఎందుకంటే ఎప్పుడు కూడా వ్రజవాసులందరూ వ్రజభామలందరూ కూడా వస్తారు కదా, వాళ్ళ పాద ధూళి నా శిరస్సును నేను ధరించాలి, అది చాలు ఈ జన్మకి, అది చాలు, అంతకు మించింది ఉత్తమమైనది అనేది ఏది లేదు అని ఉద్ధవుడు చెప్పాడనమాట. అంత గొప్ప భక్తుడు. అసలు ఉద్ధవుడు ఎలా ఉంటాడంటే, ఇంతకుముందు ఫస్ట్ లో స్టార్టింగ్ లో నేను భాగవతం చదివినప్పుడు ఉద్ధవుడి పిక్చర్ చూశాను, కృష్ణుడి పిక్చర్ చూశాను. చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే, కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు సరే, ఈయనెవరు? కృష్ణుడు ముందలే ఉన్నాడు ఉద్ధవుడు, వీళ్ళిద్దరు చర్చించుకున్నారు కదా, అప్పుడు ఇప్పుడు అదే మనం తెలుసుకుంటున్నాం. అయితే కృష్ణుడు సేమ్ ఉద్ధవుడిలాగే ఉండేవాడు అనమాట, ఉద్ధవుడు కృష్ణుడిలాగే ఉండేవాడు. రూపము కూడా అలానే ఉంది. ఎంత గొప్పవాడైతే ఉద్ధవుడు, ఎంత శుద్ధ భక్తుడైతే కృష్ణుడికి ఉన్నటువంటి రూపమే. ఈ వ్రజవాసులు అసలు ఫస్ట్ చూసినప్పుడు ఉద్ధవుని చూసి కృష్ణుడే అనుకున్నారు. తర్వాత వాళ్ళకి అర్థమైందనమాట, మళ్ళీ సరిగ్గా చూస్తే ఆయన కృష్ణుడు కాదు అని. ఉద్ధవుడిని చూసి కృష్ణుడే అని భావించేటువంటి రూపం ఆయనది. అటువంటి శుద్ధ భక్తుడు ఉద్ధవుడు. అటువంటి శుద్ధ భక్తుడికి కూడా ఎవరికి కూడా ఈ వ్రజవాసులంత ప్రేమ భక్తి అనేది లేదు. వాళ్ళది భక్తి ఎంత అంటే కృష్ణుణ్ణి ఆ వ్రజధామంలోనే కట్టిపడేశారు. కృష్ణుడు వెళ్ళలేక అక్కడే ఉన్నాడు, కాకపోతే అందరికీ కనిపించడం లేదు కానీ అక్కడే ఉన్నారు. అంత గొప్ప ప్రేమ వ్రజవాసులు. వాళ్ళకి ఎలా అంటే, ఈ వ్రజవాసులందరికీ కూడా వాళ్ళ భావం ఎలా ఉంది అంటే, కృష్ణుడు మాకు ఏది ఇచ్చాడు, ఏది కృష్ణుడు మాకు ఇచ్చాడు ఇంకా దానితోనే వాళ్ళు సంతృప్తి చెందారనమాట. వాళ్ళు ఏది కోరుకోలేదు. ఎవరైనా కానీ శుద్ధ భక్తులు కృష్ణుణ్ణి మించి ఏమీ కోరుకోరనమాట. అది మనం తర్వాత శ్లోకాల్లో చూసుకుందాం. నెక్స్ట్ 15 శ్లోక. స్వశాంతరూపేష్వితరై స్వరూపైర్ అభ్యర్థమానేష్వనుకంపితాత్మా పరావరేశో మహదంశయుక్తో హ్యజోపి జాతో భగవాన్ యదాగ్ని. నెక్స్ట్ శేషరత్నం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. బాగుంది. హరే కృష్ణ. భౌతిక జగత్తులు రెండిటినీ సమస్త దయాపూర్ణ నియామకుడు దేవదేవుడు జన్మరహితుడై ఉన్నాడు. కానీ శాంతిమయములకు భక్తులు గుణ ప్రభావితులకు మనుజుల నడుమ సంఘర్షణ చెలరేగినప్పుడు అతడు మహాతత్వమును గూడి అగ్ని వలె జన్మించును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చాలా బాగుందండి. ఈ శ్లోక తాత్పర్యం ఏం చెప్తున్నారంటే, ఎన్నో శ్లోకం మాతాజీ? 15వ శ్లోకం మాతాజీ. మొదటి స్కందమా రెండో స్కందమా? 3వ స్కందము 2వ అధ్యాయము 15వ శ్లోకం. ఓకే మాతాజీ. ఇక్కడ మనకి ఏం వివరిస్తున్నారంటే, ఈ శ్లోకంలో మనకి శ్రీకృష్ణ భగవాన్ని ఎవరైనా కానీ భక్తులు ఏ విధంగా ఆరాధిస్తారో, ఏం కోరుకుంటారో భక్తులు ఆయన నుంచి చెప్తున్నారనమాట. భక్తులు ఎలా ఉంటారంటే ఎప్పుడు శాంతిమయులుగా ఉంటారు. వాళ్ళని గుణ ప్రభావితులైనటువంటి వాళ్ళు. గుణ ప్రభావితులు ఎవరు? అభక్తుల మీద గుణ ప్రభావం ఉంటాయి, త్రిగుణాల ప్రభావం ఉంటుంది. వాళ్ళ మధ్య సంఘర్షణ చెలరేగినప్పుడు అతడు మహతత్వమును కూడి అగ్ని వలె జన్మించును. దీని తాత్పర్యం ఎంతో అద్భుతంగా ఉంది. మహతత్వాన్ని కూడా ఆయన జన్మించడం ఏమిటి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ శ్లోకంలో కృష్ణుణ్ణి అభక్తులు ఏ విధంగా కోరుకుంటారంటే ఎప్పుడు కూడా ఏదో ఒక కోరికను కోరుకుంటారు. వాళ్ళు కామ్యకర్మ రతులై ఉంటారు. కేవలం కామ్యకర్మ రతులైనా
జ్ఞానయోగులైన, యోగులంటే అష్టాంగ యోగులైనా సరే, వాళ్ళు కామ్యకర్మ రతులేమో భౌతికమైన సంపత్తిని, భౌతికమైన లాభాన్ని కోరుకుంటారు కృష్ణుడి నుంచి. కానీ ఈ జ్ఞాన యోగులు మరియు అష్టాంగ యోగులు కూడా ఆధ్యాత్మిక సంపత్తిని కోరుకుంటారు కృష్ణుడి నుంచి. అంటే ఏ విధంగా ఏమీ కోరుకోకుండా కేవలం కృష్ణుణ్ణి ఆరాధించడం, ప్రేమించడం అనేది ఎవరికి సాధ్యం కాదు. ఎవరికి సాధ్యం అవుతుంది అంటే కేవలం భక్తులకి సాధ్యం అవుతుంది. భక్తులు ఏం కోరుకుంటారు కృష్ణుణ్ణి అంటే, అసలు కోరుకోవడానికి ఏముంది కనుక? ఏం కోరుకుంటారు? కృష్ణుణ్ణి మించి కోరుకోవడానికి ఏముంటుంది? కృష్ణుడి కంటే విలువైంది ఏముంటుంది? ఒకవేళ కృష్ణుణ్ణే కోరుకుంటే కృష్ణుడే లభించినట్లయితే అంతకంటే విలువైంది ఏముండదు. అందుకనే భక్తులు ఎవరు కూడా కృష్ణుణ్ణి తప్పించి ఇంకేమీ కోరుకోరు. కృష్ణుడు వాళ్ళ పక్కన ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా అసలు కృష్ణుణ్ణి స్మరిస్తూ ఉంటే, ఆ కృష్ణ నామంలో, ధ్యానంలో, కృష్ణ కథలో ఉన్నప్పుడు అసలు ఇంకా ఏదో కావాలి అని, ఇంకా ఏదో కోరిక ఉంది అని గుర్తు కూడా రాదు వాళ్ళకి. ఎప్పుడు కూడా కృష్ణుని అలా స్మరిస్తూ ఉంటారు, కృష్ణుడే కావాలి. అటువంటి శుద్ధ భక్తులు ఎంతో మంది ఉన్నారు. అయితే ఆ శుద్ధ భక్తుల్ని వీళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది జ్ఞాన యోగులు, అష్టాంగ యోగులు కూడా భక్తుల్ని అప్పుడప్పుడు ఇబ్బంది పెడతారు, పీడిస్తారు. ఉదాహరణకి మనకి దూర్వాస మహాముని గొప్ప యోగి. అయినప్పటికీ అంబరీష మహారాజుని ఆయన ఇబ్బంది పెట్టారు. ఆయన ఉద్దేశం ఇబ్బంది పెట్టాలని కాదు, కాకపోతే అటువంటి పరిస్థితులు వచ్చాయన్నమాట. అంటే మనము ఎప్పుడైతే కేవలం కృష్ణుణ్ణి కాకుండా ఇంకా ఎవరినైనా సరే నువ్వు ఆరాధించినా, ప్రేమించినప్పటికీ కూడా మన స్థాయి అనేది ఎప్పటికీ కూడా భక్తుల స్థాయికి రాదు. ఎప్పుడైతే మనం భక్తుల స్థాయికి వస్తామో అప్పుడు మాత్రమే తెలుస్తుంది కేవలం కృష్ణ భక్తిలో, కృష్ణ సేవలో ఉన్న మహత్యం. అది లేని వాళ్ళు పరిస్థితుల ప్రభావంగా వాళ్ళు త్రిగుణాల ప్రభావంలో చిక్కుకుంటారనమాట. పరిస్థితుల ప్రభావంలో చిక్కుకొని భక్తుల్ని కూడా బాధ పెడతారు. హిరణ్యకశిపుడు ఎంతో గొప్పవాడు, ఎంతో కామ్యకర్మరతుడు మరియు జ్ఞాని. ప్రహ్లాద మహారాజుని ఎంతో ఇబ్బంది పెట్టాడు. అలా మనము కృష్ణుడు ఎప్పుడైనా సరే ఆయన భావం ఎలా ఉంటుంది అంటే భక్తులతోని ఎలా ఉంటాడు. ఆయన భగవద్ధామం నుంచి ఈ పృథ్వీ మీదకి వచ్చినప్పుడు ఏ విధంగా వచ్చాడు. ఇక్కడ చూడండి, మనకి సెకండ్ పారాగ్రాఫ్ లాస్ట్ లైన్ లో చెప్తున్నారు. భగవానుడు మహతత్వమును నియమించి ప్రధానాంశములను కూడి రూపధారి అయి అవతరించెను. అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి అంటే, ఏంటి ప్రధాన అంశాలని కూడి రావడం ఏంటి? మహతత్వాన్ని నియమించు అతను ప్రధాన అంశములను కూడి వచ్చాడు. నేను ఇంతకుముందు ఒక క్లాస్లో చెప్పాను ఇదే విషయాన్ని మనము ఎలా అర్థం చేసుకోవాలి అనేది. కృష్ణుడు ఎప్పుడు కూడా పంచతత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది నేను మీకు వివరించాను. పంచతత్వంలో మనం ఏమిటి? స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క కుడివైపు ఎవరు ఉంటారంటే స్వయంగా బలరాముడు, ఆయన యొక్క ప్రధాన విస్తారం. ఆ తర్వాత ఉంటారు అద్వైతాచార్య స్వయంగా ఆయన యొక్క పురుషావతారం, స్వయంగా విష్ణు మరియు సదాశివ ఆయన యొక్క ప్రధాన అంశాలతోని కూడి వచ్చారు. ఆ తర్వాత ఇటువైపు ఆయన యొక్క అంతర్గత శక్తి స్వయంగా శ్రీమతి రాధారాణి, ఆయన భక్తులు, వీళ్ళందరూ కలిస్తేనే కృష్ణుడు అంటే కేవలం ఓన్లీ కృష్ణుడు ఎప్పటికీ కాదు. కృష్ణుడు అంటే కృష్ణుడు స్వయంగా ఆయన విస్తారాలు, ఆయన అంశాలు, ఆయన యొక్క శక్తి మరియు ఆయన యొక్క భక్తులు, వీళ్ళందరూ కలిస్తేనే కృష్ణుడు. అదే తత్వాన్ని మనకు అర్థం చేయడం కోసం కృష్ణుడు స్వయంగా చైతన్య మహాప్రభులాగా వచ్చినప్పుడు ఆ పంచతత్వ రూపాన్ని తీసుకొని వచ్చారు. అందుకనే మనం ఆరాధన చేయాలి అంటే మహాప్రభుని పంచతత్వ సహితంగా ఆరాధన చేస్తాం. ఏం చెప్పబోతున్నారు అంటే, నేను అంటే కేవలం నేను ఒక్కడే కాదు, ఈ అంతా కలిస్తేనే నేను. ఆ కృష్ణుడు స్వయంగా భూమి మీదకి వచ్చినప్పుడు ఓన్లీ కృష్ణుడు రాలేదంట, ఆయన ప్రధాన అంశాలని కూడి వచ్చాడు. కొంతమంది చెప్తూ ఉంటారు కృష్ణుడు అంటే స్వయంగా ఆయన నారాయణుడి యొక్క రూపం, ఆయన క్షీరోదక సాయి విష్ణువు అని. కృష్ణుడంటే స్వయంగా భగవంతుడని.
ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా కృష్ణుడి గురించి చెప్పినప్పటికీ ప్రభుపాదుల వారు మనకి కన్ఫర్మ్ చేస్తున్నారనమాట. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే కృష్ణుడు అంటే స్వయంగా దేవాది దేవుడు, ఆయనే స్వయంగా ఈ భూమి మీదకి వచ్చారు ఆయన యొక్క అన్ని ప్రధానాంశాలతో కూడి. అంటే ఆయన మెయిన్ ప్రధాన అంశాలు అంటే ఏమిటి? ఇక్కడ మహతత్వాన్ని నియమించేది ఎవరు? ఆయన యొక్క 3 పురుషావతారాలు, కారణోదక సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణు మరియు క్షీరోదక సాయి విష్ణువు. అంటే 3 పురుషావతారాలని కూడి స్వయంగా కృష్ణుడు వచ్చాడు అని చెప్తున్నారనమాట. ఈ విధంగా మనము భక్తుల కోసం ఆయన ఏదైనా చేస్తారు. భక్తుల కోసము ఆయన ప్రధాన అంశాలని తీసుకొని కూడి ఇక్కడికి వచ్చాడు. ఎందుకు? ఆయన భక్తుల్ని రక్షించడానికి. ఆయన భక్తులు అంటే ఆయనకు అంత ప్రియం. ఇంకా మనకి ఇక్కడ ఏం వివరిస్తున్నారంటే స్వయంగా కృష్ణుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనందరి ముందర కూడా లీలలు చేసి ఎప్పుడైతే ఆయన లీలలు పరిసమాప్తమయ్యి ఆయన భగవద్ధామానికి వెళ్ళిపోయాడు. కానీ వెళ్ళేటప్పుడు ఎలా? ఒక సాధారణమైన వ్యక్తి శరీరాన్ని వదిలివేసినట్టు కాకుండా ఆయన ఎలా వచ్చారో అలానే తిరిగి భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోయారు. మనకి ఆ తర్వాత కృష్ణుని ఇంకా ఎలా అర్థం చేసుకోవాలి? ఇంకా ఆయనకి మోహాన్ని కలుగుతూ ఉంది. ఉద్ధవుడికి కృష్ణుని స్మరించుకున్నా కొద్దీ ఆయనకు మోహం కలుగుతుంది. ఎలా అర్థం చేసుకోవాలి కృష్ణుని అనేది మనం ఇంకా 16వ శ్లోకంలో చూద్దాం. మాం ఖేదయత్యేతదజస్య జన్మ విడంబనం యద్వసుదేవగేహే వ్రజే చ వాసోరిభయాదివయ స్వయం పురాద్వ్యవస్థాదిత్యదనంత వీర్య. నెక్స్ట్ సుకోమల మాత చదవండి. హరే కృష్ణ. జన్మరహితులైనప్పటికీ వసుదేవుని ఎంట అంటే కారగ్రహమున ఏ విధంగా జన్మించిననియు ఏ విధంగా తండ్రి రక్షణ నుండి దూరమై వ్రజమునకేగచ్చుట శత్రు భయంతో అజ్ఞాతంగా జీవించిననియు అపరిమిత శక్తి సంపన్నులైనప్పటికీ ఏ విధంగా భయంతో మధుర నుండి పారిపోయిననియు శ్రీకృష్ణ గురించి నేను తలిచినప్పుడు ఆ మోహకర సంఘటన నాకు ఖేదమును కలిగించున్నవి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకంలో మనకి ఇంకా వివరిస్తున్నారనమాట. ఏమంటున్నారంటే అసలు కృష్ణుడు జన్మరహితుడు, అటువంటి ఆయన వసుదేవుడి ఇంట కారాగృహంలో జన్మించాడు. అదే నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటే ఆయన తండ్రి రక్షణ నుంచి దూరమయ్యి శత్రు భయంతో అజ్ఞాతంగా జీవించాడు. ఎవరో శత్రువు ఏదో చేస్తాడని చెప్పి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు కృష్ణుడు. ఆయన ఎంతో శక్తి సంపన్నుడైనా సరే ఆయన ఏ విధంగా భయంతో మధుర నుంచి పారిపోయి ఇవన్నీ వింటూ ఉంటే నాకు ఎంత మోహాన్ని కలిగిస్తూ ఉంది అని ఉద్ధవుడు అంటున్నాడు అనమాట. అసలు ఆయనకు పారిపోవాల్సిన అవసరం ఉందా? ఆయనే ఎంతో శక్తివంతుడు, ఆయన ఎవరినైనా ఏదైనా చేయగలడు. అటువంటి కృష్ణుడు ఎందుకని వెళ్ళాడు? ఎందుకని వ్రజధామాన్ని విడిచి వెళ్ళా? ఎక్కడ మధురలో పుట్టాడు, అక్కడే ఉండొచ్చు కదా. కంసుడికి భయపడిపోయి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడు అనేది మనకి ఇక్కడ వివరిస్తూ ఉన్నారనమాట. ఆయనకి వెళ్ళాలని ఉద్దేశం లేదు. కాకపోతే ఆయన తండ్రి వసుదేవుడు, తల్లి దేవకి మాత భావం ఎలా ఉంది అంటే కంసుడు శత్రువు మాకు, నా పిల్లలందరినీ కూడా ఆయన వధిస్తాడు. ఆయన ఇంకా ప్రామిస్ కూడా చేశాడనమాట, నా పిల్లలందరినీ కూడా తెచ్చి నీకు ఇస్తాను అని. కానీ కృష్ణుడు పుట్టిన తర్వాత ఎంత మోహం పెరిగిపోయిందంటే, ఎంత ప్రేమ అంటే ఆయనకి వాళ్ళ మీద, వాళ్ళు ఇంతకు ముందు ఏం ప్రామిస్ చేశారో అది అన్నీ కూడా వదిలేశారనమాట. అంటే నేను అనే భావం, నేను అనే అహంకారం ఎక్కడా లేదు. ఈయన నా పుత్రుడు కృష్ణుడు, ఎలా అయినా కృష్ణుడిని రక్షించాలి, ఆ భావం తప్ప వేరే భావం లేదు. అందుకని వసుదేవుడు ఎలా అయినా కృష్ణుడిని నేను రక్షించాలి అని ఆయన ఏం చేశాడు? కారాగృహం నుంచి బయటికి వెళ్ళిపోవాలనుకున్నాడు. ఆయన మనోభావన ఏ విధంగా ఉందో ఆ భావానికి తగిన విధంగానే కృష్ణుడు ప్రతిస్పందించాడు. ఓకే, నన్ను రక్షిస్తావా, సరే రక్షించు అని తీసుకొని వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. చివరికి ఆయన యమునలో వెళ్తూ ఉంటే ఆయన భావం, అయ్యో ఎంత వర్షం వస్తుంది, కృష్ణుడు తడిచిపోతున్నాడే అని భావించగానే ఆయన కోసం ఆదిశేషు వచ్చాడు. తర్వాత కృష్ణుడు యమునా నదిలో వెళ్తూ ఉంటే ఒకసారి ఏం జరిగింది? ఆ యమునలో ఆయన నడవలేకపోతూ ఆ బుట్టలో ఉన్న కృష్ణుడు పడిపోయాడు అనమాట యమునా నదిలో. పడిపోగానే ఆయన
ఆ ప్రేమతోని బాధతోని ఉన్మత్తుడైపోయి ఆ పిచ్చి వాళ్ళగా కృష్ణుడి కోసం వెతికాడు అనమాట వసుదేవుడు. తర్వాత కృష్ణుడు దొరికాడు, మళ్ళీ తీసుకుని వెళ్ళిపోయాడు అనుకోండి. కానీ కృష్ణుడు టెస్ట్ చేశాడు అనమాట. ఒకవేళ పడిపోతే నన్ను ఎలా భావిస్తాడు? ఒక దేవదేవుడు నన్ను నేను రక్షించుకుంటాను అనుకుంటాడా? నా పుత్రుడు అని భావంతోని రక్షించడానికి ప్రయత్నం చేస్తాడా? వసుదేవుడి యొక్క భావం ఎలా ఉంది అని చేశాడనమాట, చెక్ చేశాడు కృష్ణుడు. కానీ వసుదేవుడు ఈయన దేవాది దేవుడు అనే భావం లేదు ఆయనకి. ఎలా నేను కృష్ణుడిని రక్షించాలి అని ఆ భావం మాత్రమే ఉంది. అదే భావాన్ని పూర్తి చేశాడు కృష్ణుడు. అలానే వెళ్ళి నందుడి ఇంట్లో ఉంచేసి వచ్చాయి. అయ్యో, నా దగ్గర ఉంటే నేను కృష్ణుడిని ఆహా ఆయన చూసుకోవచ్చు, ఆయనకి సేవలు చేయొచ్చు. ఆయనకు ఆ భావం లేదు. అమ్మో, ఇక్కడ ఉంటే మాకు దూరమైనా పర్వాలేదు, కృష్ణుడు క్షేమంగా ఉంటే చాలు, అదే భావన ఉంది వసుదేవుడి మనసులో. అదే భావంతో నందుడు ఇంట్లో వదిలిపెట్టి వచ్చాడు. కానీ ఎప్పుడు వాళ్ళ మనసంతా కృష్ణుడి మీదే, కృష్ణునే స్మరించుకుంటూ ఉన్నారు. మన భావం ఎలా ఉంటే మన భావానికి తగ్గట్టు కృష్ణుడు ప్రతిస్పందిస్తాడు. అంతే, మన భావమే యద్భావం తద్భవతి. కృష్ణుడు అదే ఇస్తాడనమాట. తర్వాత ఇంకా వసుదేవుడి యొక్క భావం ఎలా ఉంది అనేది ఇంకా మనకి తర్వాత శ్లోకంలో వివరిస్తూ ఉన్నారు, చూడండి. నెక్స్ట్ శ్రీదేవి మాత చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. శ్లోకం చదవండి, తాత్పర్యం చదవండి మాత. హరే కృష్ణ మాతాజీ. దునోతి చేతః స్మరతో మమైతత్ యదాహ పాదావభివంద్య పిత్రోః తాతాంబకం స దురుసంకితానాం ప్రసీదతం నో కృత నిష్కృతీనాం. కంసుని భయంన గృహము నుండి దూరంగా ఉన్నందున జననీ జనకుల పాదసేవను చేసుకున్న జాలిని తమ అనగా కృష్ణుడు బలరాముడు అసక్తతకు శ్రీకృష్ణుడు తల్లిదండ్రుల నుండి క్షమార్పణను కోరాను. ఓ జనని, ఓ జనక, ఈ అసక్తతకు మమ్ము దయచేసి మన్నిప్పుడు అని అతడు పలికెను. భగవానుని ఈ నైజమంతయు నాకు హృదయ వేదనను కలిగించును. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మనకి ఇక్కడ వివరిస్తూ ఉన్నారు, ఈ శ్లోకంలో ఏం వివరిస్తూ ఉన్నారంటే, కృష్ణుడు ఎప్పుడైతే దేవకీ వసుదేవుల్ని కలుసుకున్న తర్వాత ఆయన చెప్తూ ఉన్నారనమాట. ఏమంటున్నారంటే, నేను ఇన్ని రోజులు మీ పాద పద్మాల సేవకి నేను దూరం అయిపోయాను, అందుకని నన్ను క్షమించండి అని అడుగుతున్నాడు అనమాట. అసలు యాక్చువల్గా కృష్ణుడికి క్షమించాలి అని అడగడం అవసరం లేదు. కాకపోతే ఆయన ఏ విధంగా ఉన్నాడంటే, ఇప్పుడు దేవకీ వసుదేవులు నా తల్లిదండ్రులు, నేను కేవలం ఆయన పుత్రుడిగా మాత్రమే ఆయన పాత్రని పోషిస్తూ ఉన్నారు, అందుకనే ఇన్ని రోజులు నేను మీకు సేవ చెయ్యలేకపోయాను, క్షమించండి అని అడిగాడు. ఇది వినగానే ఆయనకి వేదన కలిగించిందంట ఉద్ధవుడికి. కృష్ణుడు ఈ విధంగా క్షమాపణ కోరడం ఏంటి? ఆయన దేవాది దేవుడు, ఆయనకి ఇప్పుడు జనకులుగా వీళ్ళు భక్తులకు జననీ జనకులుగా వ్యవహరిస్తున్నారు, కానీ ఆయనకు జనకులా వీరు? ఆయన అసలే ఆయనే ప్రధాన జనకుడు అందరికీ, ఈ భూమి మీద ఉన్న అందరికీ కూడా ఆయనే ప్రధాన జనకుడు. కేవలం భూమి మీద ఉన్న వాళ్ళకే కదా, ఆధ్యాత్మిక భౌతిక జగత్తులో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా జనకుడు అంటే స్వయంగా కృష్ణుడు. అటువంటి కృష్ణుడు అలా అడుగుతున్నాడు ఏమిటి వీళ్ళని క్షమాపణ అని ఆయన మనసులో వేదన అనేది కలిగించిందనమాట. ఎప్పుడు కూడా వాళ్ళ భావము ఎలా ఉంది అంటే, కంసుడి నుంచి రక్షించాలి మా తల్లిదండ్రుల్ని, మా పుత్రుని అనే భావమే తప్ప దేవాది దేవుడు అనే భావం ఎప్పుడు కూడా కలగలేదు. ఆయన ఎప్పుడైతే ముందు చతుర్భుజ నారాయణ రూపంలో ఆవిర్భవించారో అప్పుడు కలిగింది. వెంటనే అప్పుడు కూడా ఇంకేమన్నారంటే, నువ్వు చతుర్భుజ నారాయణ రూపంలో దర్శనమిస్తే ఎలా స్వామి? అందరు నిన్ను చూసిన వాళ్ళు, కంసుడు ఏం చేస్తాడు, స్వయంగా నారాయణుడే అని చెప్పి అందరికీ అర్థమవుతుంది. అప్పుడు నిన్ను ఎలా మేము రక్షించగలం? నువ్వే నేను భగవంతుణ్ణి అని స్వయంగా నువ్వు దర్శనమిస్తే మేము నిన్ను ఎలా రక్షిస్తాము? అందుకని నువ్వు ద్విభుజ రూపంలోకి వచ్చేసేయి, చతుర్భుజ రూపంలో ఉండొద్దు, నువ్వు ద్విభుజ రూపంలోకి రమ్మని వసుదేవుడు అడుగుతాడనమాట. అంటే ఏమిటి, మరి స్వయంగా నువ్వే నారాయణుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకోగలవు కదా, ఇంకా నీకేం హాని ఉంటుంది అనే భావం లేదు ఆయనకి. నిన్ను మేము ఎలా రక్షిస్తాం? అందుకని ద్విభుజ రూపంలోకి రా అని అడిగారనమాట. అలా వెంటనే వాళ్ళు ఎలా కోరుకున్నారో అలానే వచ్చారు. ఇక్కడ మనకి
ఆ, మనకి ఇక్కడ ఇంకా ఏం వివరిస్తున్నారంటే ఒక తల్లిదండ్రుల్ని సేవించడము అనేది పుత్రుడి యొక్క ధర్మం. ప్రతి పుత్రుడు కూడా తల్లిదండ్రులు సేవించుకోవాలి. తల్లిదండ్రులు ప్రతి పుత్రుడైనా పుత్రికైనా ఎవరికైనా కానీ తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకోవడం అనేది ఎవరికైనా కష్టసాధ్యమే. తల్లిదండ్రుల రుణం ఎప్పటికీ కూడా తీర్చుకోలేరు అనమాట. అందుకని ప్రతి తల్లిదండ్రులు కూడా వీలైనంతగా ప్రతి పిల్లలు కూడా వీలైనంతగా తల్లిదండ్రుల యొక్క సేవ చెయ్యాలి. కాకపోతే ఈ కృష్ణుడు మాత్రం పరమజనకుడు. ఆయనకి ఎవరి సేవ చేయవలసిన అవసరం ఏముంది? అయినప్పటికీ కృష్ణుడు ఈ విధంగా కోరుకుంటూ ఉన్నాడని ఆయనకి మోహాన్ని కలిగించింది అనమాట. నెక్స్ట్ ఉషశ్రీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదువుతారా మాతాజీ? ఎస్ మాతాజీ. కోవా అముష్యాంగ్రి సరోజరేణుం విస్మర్తుమీషీత పుమాన్ విజిఘ్రన్ యో విస్ఫురద్భ్రూ విటపేన భూమేత్ భారం కృతాంతేన తిరశ్చకార. ప్రభుపాదుల వారి భావము: అతని పాదపద్మధూళిని ఒక మారు ఆఘ్రాణించిన పిమ్మట ఎవరు దానిని మరువగలరు? భూమికి భారముగా తయారైన వారికి కేవలము తన కనుబొమ్మల కదలికచే శ్రీకృష్ణుడు మృత్యు ప్రహారము నొసగి ఉండెను. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. శ్లోకంలో ఏమనిస్తున్నారంటే ఆయన పాదపద్మ ధూళిని, కృష్ణుడి యొక్క పాదపద్మ ధూళిని ఒక్కసారి పీల్చుకుంటే ఎవరైనా ఇంకా అది మర్చిపోతారా? ఆ పాదపద్మ ధూళిని ఒక్కసారి ఆఘ్రాణించిన తరువాత ఎవరూ దాన్ని మరువలేరు. అటువంటిది ఆయనకి ఇంకా ఎవరికైతే ఆ సుకృతి లేదో వాళ్ళు ఎలా ఉన్నారు అంటే సాధారణమైన మానవుడు అని భావించే వాళ్ళు ఇంకా అజ్ఞానులు, అభక్తులు, మూర్ఖులు ఉన్నారనమాట. వాళ్ళందరికీ కూడా కృష్ణుడు ఏ విధంగా శిక్షని వేశాడంటే, మనం కనుబొమ్మల్ని కదిలిస్తే అది ఎంత సులభంగా కనుబొమ్మల్ని కదిలిస్తాం, ఒక సెకండ్లో మనకి తెలియకుండానే జరిగిపోతుంది. అంత సులభంగా ఎంతో మంది రాక్షసుల్ని ఆయన వదిలించాడు. ఎంతో మంది ఇక్కడ రాక్షసులు అంటే ఎవరో కాదండి, నేను గొప్పవాణ్ణి అనుకోవడం కృష్ణుని దేవాది దేవుడిగా అంగీకరించరు వాళ్ళు. ఎవరైతే నేను గొప్పవాణ్ణి అని అనుకుంటారో వాళ్ళు అహంకారంలో తప్పులు చేస్తారు. తప్పు చేయడానికి ఎవరైనా కారణం ఏంటి? వాళ్ళ అహంకారమే. వాళ్ళ అహంకారంలో తప్పులు చేస్తారు. అటువంటి వాళ్ళందరినీ కూడా చాలా సులభంగా కృష్ణుడు వధిస్తాడు అని ఇక్కడ మనకి వివరిస్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ 19th శ్లోకాలో ఇంకా వాళ్ళు ఏ విధంగా ఉంటారు, ఆ భక్తులకి మధ్య వ్యత్యాసాన్ని మనకి 19th శ్లోకంలో ఇంకా వివరిస్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ మంగతాయారు మాతాజీ, మీరు చదవండి. కేసి సుజాత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదువుతారా మాతాజీ? 19 కదా మాతాజీ? అవును మాతాజీ. దృష్టా భవద్భిర్నన్ రాజసూయే చైత్యస్య పృష్ఠం ద్విషతోపి సిద్ధిః యాం యోగినః సహృదయాంతి సమ్యక్ యోగేన కస్తద్వికరం విరహం సహేత. శ్రీకృష్ణుడు దేశించినప్పటికీ చేదిరాజ దేశప్రాజు శిశుపాలుడు ఏ విధముగా యోగమునందు కృత్యుడయ్యనో మీరు స్వయముగా గాంచి ఉన్నారు. నిజమైన యోగులు కూడా తమ వివిధ అభ్యాసముల ద్వారా అట్టి జయముని గొప్ప అభిరుచితో అభిలషించరు. అట్టి ఎడ అతని విరహ భావమును ఎవరు సహింపగలరు? హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకంలో చాలా మంది భగవంతుణ్ణి అనేక రూపాల్లో ప్రార్థిస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు. వాళ్ళకి ఎటువంటి గమ్యం అనేది లభిస్తుంది అనేది మనకి ఇక్కడ వివరిస్తూ ఉన్నారనమాట. శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తుడైనటువంటి, భక్తుడు కాదు అభక్తుడు మరియు అసుర భావం ఏమిటి అంటే ఎప్పుడు కూడా కృష్ణుని ద్వేషించేవాడు. ఎంతగా ద్వేషించేవాడు, ఎంతగా ఆయన మీద అసూయ అంటే ప్రతి క్షణం ఆయన కలలో అయినా ఇలలో అయినా కృష్ణుడిని ద్వేషించడం తప్ప ఇంకొక పని లేదు ఆ చేదిరాజుకి, శిశుపాలుడికి.
ఇప్పుడు మనకు అనిపిస్తుంది కొంతమంది కృష్ణుడి త్యజించిన ఆ చేదిరాజుకి ఏమిచ్చాడు? రాజసూయ యజ్ఞం జరిగినప్పుడు ఆయనకి అగ్రపూజ చేశాడు ధర్మరాజు. అగ్రపూజ చేస్తే ఆయన సహించలేకపోయాడు అనమాట. సహించలేక కృష్ణుడిని నిందించడం మొదలుపెట్టాడు. కృష్ణుడిని నిందిస్తూ 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 ఆయన భక్తుల్ని కూడా నిందించడం స్టార్ట్ చేశాడు. అప్పుడు ఏం చేశాడు? మర్చిపోయాడు అనమాట. నేను ఎంతగా నిందిస్తున్నాను, భక్తులను కూడా నిందిస్తున్నాను మర్చిపోయి ఆ నింద అలానే చేస్తూ ఉంటే కృష్ణుడికి కోపం వస్తుంది. ఆయన నకులున్నో సహదేవున్నో నిందిస్తాడు. అప్పుడు కోపం వచ్చి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ఆయన సుదర్శన చక్రంతోనే ఆయన వధిస్తాడు. వధించినప్పుడు ఎంతో మంది రాజులు అక్కడ కళ్ళారా చూశారనమాట. ఆయన శిశుపాలుని ఎలా వధిస్తున్నాడు అనేది కళ్ళారా చూశారు. చూసినప్పుడు వాళ్ళకి అర్థమైందనమాట. వధించగానే శిశుపాలులోంచి ఒక దివ్యమైన వెలుగు వచ్చి కృష్ణ భగవానులో కలిసిపోయింది. అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది. చాలా మందికి అప్పుడు కూడా అర్థం చేసుకొని మూర్ఖులు ఉన్నారు. అది చూశారు కదా దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూశారు. వాళ్ళకేం బుద్ధి రాలేదు కృష్ణుడు భగవంతుడని, ఈ చేదిరాజు ఆయనలో కలిసిపోయాడని అర్థం కాలేదు ఇంకా అప్పటికి కూడా చాలా మందికి. అర్థం చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఉన్నారు. హరే కృష్ణ. గీతా కుశల మాతాజీ కొంచెం మ్యూట్ చేసుకోండి మాతాజీ. హరే కృష్ణ. గీతా కుశల మాతాజీ. ఓకే. అలా మనకి ఆయన ఎంతగా మూర్ఖులుగా ఉన్నారంటే కృష్ణుడిని నిందించే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఈ భూమి మీద. మనం చూడవచ్చు కృష్ణుడిని నిందించే వాళ్ళు. ఆ కృష్ణుడిని నిందించే వాళ్ళు వాళ్ళందరికీ శిశుపాలుని నిందిస్తే వాళ్ళకి సాయుధ్యముక్తి వచ్చింది, కృష్ణుల్లో కలిసిపోయారు. మేము కూడా నిందిస్తే మాకు ఏం కాదు, మేము కూడా కృష్ణులో కలిసిపోవచ్చు అని ఎప్పుడు కూడా అనుకోకండి. ఎందుకంటే ఒకవేళ మనము కంసుల్లాగా ద్వేషించాలన్నా, శిశుపాలులాగా అసూయ చెందాలన్నా కృష్ణుని చూసి వాళ్ళలాగానే ఉండాలి. ఎందుకంటే వాళ్ళది భక్తుడు ఏ విధంగా 24/7 కృష్ణుని స్మరించుకుంటారో, వాళ్ళు నిందించినా, అసూయపడ్డా, కంసుడు భయపడ్డా వాళ్ళు ఎప్పుడు నిరంతరం స్మరించుకున్నారు. ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఆ విధంగా కృష్ణుడు సాయుధ్య ముక్తిని ఇస్తాడు. సాయుధ్య ముక్తి అంటే ఏమిటి? ముక్తులు అనేవి 5 రకాలు. అందరికీ కూడా తెలిసే ఉంటుంది. హరే కృష్ణ. శ్రీదేవి మాత మ్యూట్లో ఉండండి. మనము ఇది అర్థం చేసుకోవాలి. ముక్తి అనేది 5 రకాలు. ఒకటి ఏమిటి? సాయుధ్య ముక్తి. ఏమిటి? భగవంతుడికి ఒక రూపం లేదు, అటువంటి నిరాకార బ్రహ్మంలోనే కలిసిపోవాలి అనుకుంటారు. వాళ్ళకి అంటూ ఒక అస్తిత్వం అనేది ఉండదు. ఆ పరబ్రహ్మంలో కలిసిపోతారు. అది భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి వెలుగు. అదే బ్రహ్మజ్యోతి, అదే నిరాకార బ్రహ్మజ్యోతి. అందులో కలిసిపోవాలని కోరుకుంటారు. అది సాయుధ్య ముక్తి. భగవంతుడి యొక్క ఇంకా అవి కాకుండా ఏమున్నాయి? సాలోక్య, సామీప్య, సారూప్య, సాష్టి. సాలోక్య అంటే ఆ వైకుంఠనాథుడు ఏ లోకంలో ఉన్నాడో అటువంటి లోకంలోనే వాళ్ళు అటువంటి లోకంలోనికి వెళ్ళడం, అది సాలోక్య. సామీప్య అంటే ఆ స్వయంగా ఆ భగవంతుడికి సామీప్యంగా ఉండడం, దగ్గరగా ఉండడం. సారూప్య అంటే భగవంతుడి యొక్క రూప లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో అటువంటి రూపాన్ని పొందడం. సాష్టి అంటే భగవంతుడికి ఎటువంటి ఐశ్వర్యాలు ఉన్నాయో అటువంటి ఐశ్వర్యాన్ని పొందడం. ఈ 5 రకాల ముక్తుల్లో కూడా శిశుపాలుడికి వచ్చింది ఏమిటంటే సాయుధ్య ముక్తి. ఇటువంటి ముక్తినే స్వయంగా జ్ఞానులు, మరి అష్టాంగ యోగులు, జ్ఞాన యోగులు వాళ్ళు ఎంతో కష్టపడి ఆరాధన చేసి, సాధన చేసి ఆ పరమ సత్యాన్ని తెలుసుకొని వాళ్ళు పొందేది కూడా ఆ సాయుధ్య ముక్తే. ఆ విధంగా సాయుధ్య ముక్తిని ఎవరు కూడా భక్తులు కోరుకోరు. భక్తులు ఈ 5 రకాల ముక్తుల్ని కోరుకోరు. సాయుధ్య ముక్తిని అయితే ఎవ్వరు కూడా కోరుకోరు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, నెక్స్ట్ శ్లోకంలో మనకి అసలు ఈ సాయుధ్య ముక్తికి మిగిలిన ముక్తులు సారూప్య, సామీప్య ముక్తులు అనేవి ఏ విధంగా ఉంటాయి, వీటి మధ్యలో భేదం ఏమిటి అనేది మనకి 20వ శ్లోకంలో వివరిస్తూ ఉన్నారనమాట. తదైవ చాన్యే నరలోక వీరా ఆహవే కృష్ణముఖారవిందం నేత్రై పిబంతో నయనాభిరామం పాదాస్త్రపూతా పదమాపురస్య. మంగతాయర్ మాతాజీ తాత్పర్యం చదువుతారా? చదువుతారు మాతాజీ. చదవండి మాతాజీ. 20 కదా మాతాజీ? మాతాజీ. తదైవ చాన్యే నరలోక వీరా ఆహవే కృష్ణముఖారవిందం నేత్రేగ పిబంత నయనాభిరామం నాదాస్త్రపూతగ పదమాపురస్య. కురుక్షేత్ర రంగమునందలి యోధులు
అర్జునుని సరాఘాతములచే నిక్కముగా పునీతులైది. నయనానందకరమగు శ్రీకృష్ణుని ముఖపద్మమును గాంచుచు వారు భగవత్పాదమును సాధించిరి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మనకి ఈ ధన్యవాదాలు శ్లోకంలో మాతాజీ. ఇది చాలా శ్రద్ధగా వినండి, ఎందుకంటే మనకు అర్థమవుతుంది భేదం అనేది, వ్యత్యాసం అనేది తెలుస్తుంది అనమాట. ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగినప్పుడు అప్పుడు ఏం జరిగింది, ఆ మహాసంగ్రామంలో ఎంతో మంది పాల్గొన్నారు. కృష్ణుడికి అర్జునుడికి వ్యతిరేక పక్షంలో ఉన్నవారు, స్వపక్షంలో ఉన్నవాళ్ళు ఎంతో మంది యుద్ధంలో పాల్గొంటూ ఉన్నారు. అయితే వాళ్ళందరికీ కూడా కృష్ణుడు ముక్తిని ఇచ్చాడు. అయితే వాళ్ళకి ఇచ్చినటువంటి ముక్తికి ఇప్పుడు జ్ఞాన యోగులు, అష్టాంగ యోగులు, శిశుపాలు లాంటి రాక్షసుల్ని ఎంతో మంది వధించాడు. వాళ్ళందరికీ ఇచ్చినటువంటి ముక్తికి ఏమైనా భేదం ఉందా అంటే ఖచ్చితంగా భేదం ఉంది. ఆ విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నారన్నమాట. ఎవరు కూడా కృష్ణుడిని వధించిన వాళ్ళు చివరి సమయంలో కృష్ణుడి మీద ప్రేమ భావం, ఆరాధన భావం వాళ్ళకి ఏం రాలేదన్నమాట. ఎప్పుడు కూడా చివరి వరకు కూడా కృష్ణుడి మీద ఆ కోపము, కొంతమందికి అసూయ, కొంతమందికి ద్వేషము, భయము, ఆ విధంగానే మరణించారు. అందుకని వాళ్ళందరికీ కూడా కృష్ణుడు సాయుధ్య ముక్తిని ఇచ్చాడు. కానీ ఈ కురుక్షేత్ర మహాసంగ్రంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, కృష్ణుడిని చూస్తూ ఉన్నారు. కృష్ణుడి యొక్క పాదపద్మాల్ని దర్శించుకొని కృష్ణుడి యొక్క రూపాన్ని చూడగానే వాళ్ళందరికీ కూడా మనసులో కృష్ణుడి మీద ప్రేమ అనేది చిగురించింది. ఆ ప్రేమ భావంతో వాళ్ళు ఎలా చూస్తున్నారంటే కృష్ణుడిని అలా చూస్తూ ఉన్నారు. అలా చూస్తున్నప్పుడు కూడా అందరికీ ఒకే విధమైన భావన రాలేదు. కృష్ణుడి యొక్క ప్రేమ భావన, ఆయనకి శరణాగతి వచ్చినప్పుడు కూడా ఆ ప్రేమ శరణాగతిలో కూడా ఎంతో వ్యత్యాసము అనేది ఉందన్నమాట. ఆ ప్రేమలో శరణాగతిలో ఎంతో వ్యత్యాసం ఉంది. వాళ్ళ యొక్క భావాలకు అనుగుణంగా కృష్ణుడు వాళ్ళందరికీ భగవద్ధామాన్ని ఇచ్చాడు. ఎటువంటి ధామం, ఎవరికైతే కృష్ణుడిని చూడగానే ఆయన పట్ల ప్రేమ చిగురించిందో ఆ కృష్ణుడిని అలానే చూస్తున్నారు. ఆ ప్రేమ చిగురించినప్పుడు అంతకుముందు వాళ్ళ కృష్ణుడి పట్ల మిత్రత్వము లేదు, శత్రుత్వము లేదు. అయినప్పటికీ కృష్ణుడిని చూడగానే వాళ్ళ పట్ల మనసులో ప్రేమ అనేది కొంత వచ్చినా, పూర్తి స్థాయిలో రాకపోయినా కొంత ప్రేమ వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరికీ కృష్ణుడు ఏమిచ్చాడు అంటే వైకుంఠ ధామాన్ని ఇచ్చాడు. అందరూ కూడా వైకుంఠ ధామానికి వెళ్ళిపోయారు. ఆ వైకుంఠ ధామంలో భగవంతుని మనం కేవలం ఐశ్వర్య భావంలోనే ఆరాధించగలం. వైకుంఠ ధామానికి వెళ్ళారు. ఇక్కడ మనం ఇంకా ఏం అర్థం చేసుకోవాలి అంటే కృష్ణుడు ఆధ్యాత్మిక లోకాలే వైకుంఠ ధామాలైనా ఆధ్యాత్మిక లోకాలే, ఆధ్యాత్మికలలో ఆయన యొక్క ప్రధాన విస్తారాలన్నీ కూడా ఉంటాయి. తర్వాత గోలోక బృందం ఆయన యొక్క స్వధామం అన్నమాట. ఆ స్వధామంలో స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ఉంటారు. అయితే మనం వైకుంఠ ధామానికి వెళ్తే, ఆయన స్వధామానికి వెళ్తే వ్యత్యాసం ఏమిటి అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. గోలోకము మరియు వైకుంఠము నడువ పదార్థ భేదం ఏమీ లేదు. కానీ వైకుంఠ లోకములందు భగవానుడు అపరిమిత ఐశ్వర్యములందు సేవింపబడగా ఐశ్వర్య భావంలో ఐశ్వర్యంతోనే ఆయన సేవించాలి. గోలోక ధామం నందు సహజమందు ప్రేమ యందు సేవించబడును. సహజమైన ప్రేమ అనేది గోలోక ధామంలో ఉంటుంది. అయితే మరి ఎవరండి గోలోక ధామానికి వెళ్తారు? మరి ఇక్కడ వీళ్ళందరినీ ఆ వైకుంఠ ధామానికి తీసుకుని వెళ్ళాడు కృష్ణుడు. మరి గోలోక ధామానికి ఎవరు వెళ్తారు అంటే కేవలం ఆయన్ని దేవాది దేవుడిగా అర్థం చేసుకొని ఆయన పట్ల పూర్ణ శరణాగతి, పూర్తి ప్రేమ భావం ఎవరికైతే వస్తుందో వాళ్ళు మాత్రమే గోలోక ధామానికి వెళ్తారు. మిగిలిన ఎవరు కూడా గోలోక ధామానికి వెళ్ళలేరు. ఐశ్వర్య భావంలో ఆయన్ని సేవించడం కంటే సహజమైన ప్రేమ భావంలో ఆయన సేవించడం అతి ఉత్తమం. కానీ ఎవ్వరు కూడా ఆ స్థాయికి వెళ్ళలేరు. ఆ విషయాన్ని మనకు చెప్తున్నారు. అది దాదాపుగా అసాధ్యం, అతి కష్టం. ఎవ్వరో శుద్ధ భక్తులు మాత్రమే గోలోక ధామానికి వెళ్ళగలరు. ఇది ఎన్నో జన్మల పుణ్యం తర్వాత, ఎన్నో జన్మలు ఆయన్ని సేవించిన తర్వాత మాత్రమే అది సాధ్యం. ఈ జన్మలో స్టార్ట్ చేసి ఈ జన్మలోనే గోలోక ధామానికి వెళ్ళడం అనేది అతి కష్టం. ఉండేవాళ్ళు చాలా అరుదుగా ఉండవచ్చు. అయితే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే వాళ్ళు మనసులో కృష్ణుడి మీద ప్రేమ భావం రాగానే వెంటనే వాళ్ళని అర్జునుడు వాళ్ళ శరాలతోని, బాణాలతోని వధించాడు. అక్కడ అర్జునుడు బాణంతో వధించినా, స్వయంగా కృష్ణుడు వధించినా అందులో ఏం భేదం లేదు. ఎందుకంటే అర్జునుడు కృష్ణుడే చెప్పిన ఆయన మాటనే ఆయన అక్కడ ఫాలో అవుతున్నాడు. కృష్ణుడు ముందే చెప్తాడు, నేను వాళ్ళని ఆల్రెడీ వధించాను, ఇప్పుడు నువ్వు భౌతికంగా వాళ్ళని వధించు, వధిస్తే ఈ క్రెడిట్ అంతా నీకు వస్తుంది.
ఒకవేళ నువ్వు వధించకపోతే వధించే వాళ్ళు వేరే వాళ్ళు కూడా ఉంటారు. ఈ క్రెడిట్ని నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను, ఈ ఫలితాన్ని నేను నీకు ఇస్తాను, అందుకని వధించు అర్జున అన్నాడు. ఎప్పుడైతే అర్జునుడు వధించాడో వాళ్ళందరూ కూడా వైకుంఠ ధామానికి వెళ్ళారు. కృష్ణుడి యొక్క వాళ్ళ మనసులో అప్పుడు ఏ భావాన్ని కలిగి ఉన్నారు, అటువంటి సాలోక్య సామీప్య సాష్టి అటువంటి ముక్తి అనేది వాళ్ళకు లభించింది. కానీ సాయుధ్య ముక్తి ఎవరికి వస్తుంది? అసలు ప్రేమ భావం అనేది కృష్ణుడి మీద రాకపోతే, అయినా సరే కృష్ణుడు చేతిలోనే వధించబడితే వాళ్ళకు సాయుధ్య ముక్తి వస్తుంది. అయితే మరి గోలోకధామం ఎవరికి వస్తుంది? కేవలం ఆయన శుద్ధ భక్తులకు మాత్రమే వస్తుంది. ఆ ప్రేమ పూర్తి ప్రేమ భావం కలిగిన వాళ్ళకు మాత్రమే గోలోకధామంలో వాళ్ళకి ముక్తి అనే గోలోకధామంలో వాళ్ళు చేరుకుంటారు. అయితే అటువంటి కృష్ణుడు ఎంత గొప్పవాడు అనేది మనకి ఇంకా 21 శ్లోకంలో మనకి వివరిస్తూ ఉన్నారనమాట. ఓకే, అందరూ చదివారు కదా. స్వయం త్వసామ్యా అతిశయస్త్రదీశః స్వరాజ్యలక్ష్మ్యాప్త సమస్త కామః బలిం బిరలోకపాలై కిరీటకోట్యేడిత పాదపీఠః. ఓకే, లక్ష్మీ ఆత్మకూరు మాత చదువుతారా తాత్పర్యం? హరే కృష్ణ మాత చదువుతాను. శ్రీకృష్ణ భగవానుడు తయాధీసుడను సర్వ విధములగు ఐశ్వర్య ప్రాప్తిచే పరమోత్కృష్టుడను అయి ఉన్నాడు. చిరలోక పాలకులచే అతడు అర్చింపబడును. తమ కోట్లాది కిరీటములచే ఆ దేవదేవుని పాదములను తాకుతూ ఆ లోకపారులు అతన్ని కానుకలు అర్పింతురు. హరే కృష్ణ మాత ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కృష్ణుడు త్రయాధీశుడు. త్రయాధీశుడు అంటే ఏమిటి, ఎలా ఆయన అర్థం చేసుకోవాలి అంటే, ఆయన ముల్లోకాలకి, 3 లోకాలకి, 3 ప్రకృతి త్రిగుణాలకి, 3 పురుష అవతారాలు ఎవరు? కారణోదక సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణు, మరియు క్షీరోదక సాయి విష్ణు. 3 పురుష అవతారాలకి, 3 ప్రకృతి త్రిగుణాలకి, ముల్లోకాలకి. ముల్లోకాలు ఏంటి మాతాజీ? మనకి 14 లోకాలు ఉన్నాయి కదా అనుకోవచ్చు. మనకి భూలోకము, భూవర్లోకము మరియు భువ స్వహ స్వర్గలోకము, ఈ 3 లోకాలుగా మనని విభజించారనమాట. ఈ ముల్లోకాలలోనే ఈ 14 లోకాలు కూడా వస్తాయి. ఈ 14 లోకాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కృష్ణుడే దేవాది దేవుడు. ఆయన ఈ అట్టి విశ్వాల్లో ప్రతిదాని ఎందును, ఇక్కడ మనకి ఎన్నో విశ్వాలు ఉన్నాయి, అన్ని విశ్వాలకి కూడా పరమ ప్రభువు స్వయంగా కృష్ణుడే. ఆయన ఇంకా ఏం చెప్తున్నారు, ఆయన బ్రహ్మ విష్ణువు మరియు రుద్రుడు 3 రూపాలు కలవు. వాటన్నిటితో పాటుగా ప్రతి ఒక్కళ్ళకి కూడా స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే ప్రభువు. అటువంటి ఎన్నో అనంతమైన విశ్వాలు ఉన్నాయి. అన్ని విశ్వాలని కూడా బలరాముడు అనంత శేషు యొక్క విస్తార రూపంలో, ఆయన యొక్క విస్తారం ఏమిటి? అనంత శేషుడు బలరాముడి యొక్క విస్తారం. అటువంటి విస్తార రూపంలో ప్రతి ఒక్క విశ్వాన్ని కూడా ఆయన భరిస్తూ ఉన్నాడు. అనంత శేషు ప్రతి ఒక్క విశ్వాన్ని, అటువంటి అనంత శేషువు కూడా ఆయనే ప్రభువు. ఎన్నో అసంఖ్యాకమైన మన్వంతర అవతారాలు ఉన్నాయి. అవి ఎన్ని ఉన్నాయంటే 5,04,000 మంది మనువులు ఉన్నారంట. వాళ్ళందరికీ కూడా ప్రభువు కృష్ణుడే. ఇంకా కృష్ణుడు ప్రభువు కేవలం వీటికి మాత్రమే కాదండి, ఇంకా కృష్ణుడు ఎంతమందికి ప్రభువు అని ఇక్కడ మనకి వివరిస్తున్నారు చూడండి. ఇంకా కృష్ణుడు చిచ్చక్తి, మాయాశక్తి మరియు తటస్థ శక్తి. చిచ్చక్తి అంటే ఏమిటి? చిత్ శక్తి అంటే స్వయంగా భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి. మాయాశక్తి అంటే ఆయన బాహ్య శక్తి. తటస్థ శక్తి అంటే తటస్థ జీవులందరికీ కూడా 3 శక్తులకు ఆయనే ప్రభువు. ఆయన ఐశ్వర్యము, బలము, యశస్సు, సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యము 6 విధములకు విభూతులకు కూడా అతడే పూర్ణ ప్రభువు. అన్నిటికీ కూడా ఆయనే ప్రభువు. ఇంకేం చెప్తున్నారంటే, ఎటువంటి భోగ విషయంను ఆ దేవదేవుని ఎవరునూ అతిశయింపజాలరు. ఏ భోగ విషయాన్నైనా చూడండి, కృష్ణుడి కంటే మించి భోగించే వాళ్ళు ఎవరూ లేరు. ఆయన నుంచి ప్రతి ఒక్కళ్ళ మనం అందరం కూడా ఆయనకు భోగ్య వస్తువులము. భోగించేవాడు కృష్ణుడు.
ఆయనకు మించి భోగించేవాడు లేడు. అంటే ఏమిటి? మనమందరం కూడా ఆయనకు చెందిన వారము అని చెప్తున్నారన్నమాట. ఆయన కంటే అధికులు ఎవరూ లేరు, సములు కూడా ఎవరు లేరు. అటువంటి ఆ దేవదేవుడికి సంపూర్ణ శరణాగతి జొచ్చుట ప్రతి ఒక్కరికి ధర్మమై ఉన్నది. ప్రతి ఒక్కళ్ళ యొక్క ధర్మం కృష్ణుడికి శరణాగతి పొందుటయే. కనుకే దివ్యులగు పాలకులందరూ అతనికి శరణజొచ్చి కానుకలు అర్పించుట యందు ఆశ్చర్యకరమేమీ లేదు. ఎవరైనా ప్రభువులు ఆయనకే శరణాగతి పొందాలి. ఈ శ్లోకాన్ని విన్నప్పుడు, ఈ పర్పోటి చదివినప్పుడు ఏమనిపించిందంటే, మనం ఎన్ని క్లాసులైనా వినవచ్చు, కానీ ఈ పర్పోట్ని మనం శ్రద్ధగా చదివినప్పుడైతే ఏమనిపిస్తుంది, అసలు కృష్ణుణ్ణి ఏ విధంగా అర్థం చేసుకున్నారు శ్రీల ప్రభుపాదుల వారు, అది మనకు అర్థమవుతుంది అనమాట. ఎంతగా అర్థం చేసుకున్నారంటే కృష్ణుణ్ణి ఇది ఈ విధంగా కృష్ణుడి గురించి వర్ణిస్తున్నారంటే ఎవరో చెప్పింది వినడం, ఏదో బుక్స్ చదవడము, వేదాల్ని చదవడం వల్ల పొందిన జ్ఞానం కాదు ఇది. స్వయంగా శ్రీల ప్రభుపాదుల వారు కృష్ణుణ్ణి స్వయంగా చూశారు, ఆయన శక్తుల్ని అర్థం చేసుకున్నారు, ఆయన్ని అనుభవించారు. కృష్ణుడు ఎంత గొప్పవాడో స్వయంగా తెలుసుకున్నాడు, చూసి తెలుసుకున్నాడు, అనుభవించి తెలుసుకున్నాడు. కాబట్టి ఈ విధంగా చెప్తున్నాడు. కృష్ణుడికి మించి ఇంకా ఏమీ లేదు. కృష్ణుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ప్రధాన విస్తారాలని, ప్రధాన అంశాలను అన్నిటినీ కూడా కూడి వస్తాడు అని చెప్తున్నాడు. ఇంత జ్ఞానము ప్రభుపాదుల వారు తప్ప మనకి ఎవరు కూడా ఇవ్వలేరన్నమాట. ఏం చెప్తున్నారంటే, అటువంటి దేవదేవుడికి శరణాగతి పొందడం తప్ప, శరణాగతి చేయడం తప్ప ఇంకా వేరే ధర్మమే ఉంది మీకు, అది తప్ప ఇంకొక ధర్మమే లేదు అని చెప్తున్నాడు. మనకి ఇంత చెప్పినప్పటికీ కూడా, ఇంత జ్ఞానం ఇస్తున్నప్పుడు కూడా అర్థం చేసుకోకుండా చాలా మంది కృష్ణుడికి కాకుండా అందరికీ శరణాగతి పొందుతూ ఉన్నారు. ఎవరికి కృష్ణుడికి తప్పించి వేరే వాళ్ళకి శరణాగతి పొందాల్సిన అవసరమే లేదు. స్వయంగా 3 పురుషావతారాలకు కూడా ప్రభువు కృష్ణుడే. ఇంకా ఎందుకు మనము వేరే వేరే ఎవరినో ఆరాధించాలని తాపత్రయపడుతూ ఉన్నాము? ఎందుకంటే ఆ తాపత్రయము ఇంకా ఏదో పొందాలి అని, వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి పొందాలి అనే కోరిక ఉన్నవాళ్ళు తప్పే అన్యులని ఆరాధిస్తారు. ఏ కోరిక ఉండదు శుద్ధ భక్తులకి. కృష్ణుడు ఉన్నప్పుడు కృష్ణుడిని కాకుండా, ఇంకా కృష్ణుడు కాకుండా వేరే పొందాలనే అసలు ఆ భావం ఎలా వస్తుంది చెప్పండి? ఆ భావం అనేదే రావడం లేదు. ఎంత ప్రయత్నం చేసినా ఆ భావం రావడం లేదు. ఎవరికి వస్తుంది? కేవలం శుద్ధ భక్తులకు మాత్రమే వస్తుంది. కృష్ణుణ్ణి మించి ఇంకా వాళ్ళకి పొందవలసింది, కావలసింది ఏదీ లేదనమాట. ఆ భావం శుద్ధ భక్తులది. ఎవరికైతే ఇంకా నేను ఈ స్పెషల్ డే వచ్చిందండి, ఆ స్పెషల్ డే వచ్చింది, నేను అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను, వాళ్ళని దర్శిస్తాను, వీళ్ళని దర్శిస్తాను, ఎవరికి వస్తుంది ఆ భావన అంటే, మనసులో ఇంకా ఏదో పొందాలని కోరిక ఉన్న వాళ్ళకి వస్తుంది. ఆ కోరిక లేని వాళ్ళకి కృష్ణుడు తప్ప వాళ్ళకి అన్యం కనిపించదు. మనము ఇంతగా ప్రభుపాదుల వారు చెప్తున్నారు, ఉద్ధవుడు మనకు వివరిస్తూ ఉన్నాడు కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని. మన మనసులో ఇంకా ఏవైనా ఇప్పటికైనా సందేహాలు ఉంటే తొలగించుకొని కేవలం కృష్ణుణ్ణి మాత్రమే ఆరాధించాలి. మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, మనకి ఎటువంటి బుద్ధి ఉండాలి అంటే, మనము ఎప్పుడు కూడా ఒక పతివ్రత స్త్రీ తన పతిని తప్ప ఇంకా అన్యుల్ని ఏ విధంగా అసలు మనసులో కూడా స్మరించదో, కృష్ణ భక్తుడు కృష్ణుణ్ణి తప్ప ఇంకెవరిని మనసులో కూడా స్మరించవలసిన అవసరం లేదు. ఉద్ధవుడు అంత గొప్పవాడు, స్వయంగా బృహస్పతి ఆయన గురువు, ఆయన అన్యుల్ని ఎవరిని కూడా స్మరించలేదు. ఇంకా ఉద్ధవుడు ఏమంటున్నాడంటే, నీ యుద్ధము జరిగినప్పుడు, కురుక్షేత్ర మహాసంగ్రామంలో జరిగినప్పుడు, యుద్ధం జరిగినప్పుడు వాళ్ళందరికీ కూడా నువ్వు ముక్తినిచ్చావు, వాళ్ళందరూ నాకంటే ఎంతో గొప్ప భక్తులు, నేను ఇంకా ఇదే భౌతికమైన లోకంలో నిన్ను స్మరించుకుంటూ బాధపడుతూ ఉన్నాను, నా స్థితి వాళ్ళ స్థితి కంటే పతనమైన స్థితి అని చెప్తున్నాడు. భక్తులు అనేవాళ్ళు ఎలా ఉంటారు? ఉద్ధవుడి యొక్క భావన ఏంటిది అర్థం చేసుకోవాలి. కృష్ణుణ్ణి తప్ప అన్యులని స్మరించుకోవలసిన అవసరం ఇంకా మనకు లేదు. ఏదైనా సరే మనకు చెప్తారు, భాగవతంలో ఒక శ్లోకం వస్తుంది, అకామ సర్వకామవ మోక్షకామ. అన్ని కోరికలు ఉన్నప్పటికీ, నీకు ముక్తి కావాలి అని కోరిక ఉన్నప్పటికీ కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, యజేత పురుషం పరం, కేవలం నన్ను మాత్రమే స్మరించు, నన్ను మాత్రమే పూజించు, అది తప్ప వేరే అవసరం లేదు. నీది ఏ కోరిక ఉన్నా నేను తీరుస్తాను.
వేరే వేరే కోరికలు ఉన్నాయని అని మనసులో భావాలు కోరికలు ఉన్నాయని తప్పి అన్య దేవీ దేవతల దగ్గరికి వెళ్ళకండి. కృష్ణుణ్ణి స్మరించుకుంటే అన్నీ తీరుతాయి. ఎప్పుడైతే భక్తిలో పురోగతి చెందుతామో కోరికలు లేని స్థితికి వెళ్తాం. ఉద్ధవుడిలాగా అంత ఉద్ధవుడి స్థాయి కాకపోయినా కోరికలు లేని స్థితి, కేవలం కృష్ణుణ్ణి తప్ప వేరే ఏది కోరుకోలేని స్థితికి ప్రతి ఒక్క భక్తుడు కూడా రావాలి. అదే మనకి ఇప్పుడు మనకి ఈ శ్లోకాల్లో మొత్తము ఉద్ధవుడు మనకి అదే వివరించడానికి ప్రయత్నం చేశాడనమాట. ఇంకా ఉద్ధవుడి భావాలు ఎలా ఉన్నాయి, విదురుడితోని ఇంకా ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, అవన్నీ కూడా మనం తర్వాత 22వ శ్లోకాన్ని నుంచి వచ్చే వారం తెలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.